నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ఇప్పటిదాకా మనం చాలా మంది గెస్ట్‌లని చూసాం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. సినిమా, సినిమా తీయడం కష్టమా? తేలికా? అనే విషయం పక్కకు పెడితే చూపించడానికి మన దగ్గర 2:30 గంటల సమయం ఉంటుంది. ఏమనుకుంటున్నారో దర్శకులు దాన్ని అందంగా చూపించొచ్చు. కానీ అడ్వర్టైజ్‌మెంట్‌లు, కొన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లు మనల్ని భలే ఆకర్షిస్తాయి కదా! వాటిని చూస్తున్నప్పుడు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. కొన్ని మనకి నవ్వు తెప్పిస్తుంటాయి కూడా. అలాంటి అడ్వర్టైజ్మెంట్‌లో అసలు మొత్తం చెప్పాలనుకున్న విషయం మొత్తాన్ని అంత తక్కువ టైంలో చెప్పడం అంత ఈజీ కాదు కదండీ! నిజం చెప్పాలి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్లు, యాడ్ డైరెక్టర్‌ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వాళ్ళు అంత కంటెంట్‌ని అంత తక్కువ టైంలో ఎలా చూపిస్తారు? ఎలా చూపిస్తారు? ఏ ఐడియాతో చూపిస్తారు? ఎలా ఆలోచిస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేనొచ్చాను. కృష్ణ కిషోర్ గారు, యాడ్ డైరెక్టర్. దాదాపు 300 యాడ్స్ చేశారు. ఏమేమి యాడ్స్ చేశారు? ఎలా చేశారు? ఆ ఎక్స్‌పీరియన్స్, ఆ జర్నీ అంతా కూడా తెలుసుకుందాం. నేనొచ్చాను. నాతో పాటు మీరు కూడా చూడండి. నమస్తే సార్. ఓకే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ నిజంగానే ముందు మేమన్నట్టు అడ్వర్టైజ్‌మెంట్స్ తీయడం మాకు తెలిసినంత వరకు చాలా కష్టం. ఎందుకంటే ఎంత టైంలో చూపించగలుగుతారు? మీరు ఒక క్లయింట్ మీ దగ్గరికొచ్చినప్పుడు ఒక కంటెంట్ చెప్తే వాళ్ళు మీకు టైం పెడతారా? మీరు టైం సెట్ చేసుకుంటారా? అంటే మీరు చెప్పింది కష్టం. మీరు ఇందాక ఏదైతే చెప్పారో అది నిజమేనండి. ఎందుకంటే సినిమా అనేసరికి ఒక వ్యవధి, ఒక టైం ఉంటుంది. టైమ్ పీరియడ్ ఉంటుంది. ఒక 2 ½ అవర్స్, 3 అవర్స్. ఇప్పుడు సినిమా చూస్తే 3:30, 3:40 కూడా వచ్చేస్తున్నాయి. 2 పార్ట్‌లు. 2 పార్ట్‌లు, పార్ట్ 1, పార్ట్ 2 ఇలా వచ్చేస్తున్నాయి. కానీ మా అడ్వర్టైజ్‌మెంట్ విషయంలో వచ్చేసరికి ఓన్లీ 30 సెకండ్స్. 30 సెకండ్సా? యెస్. 30 సెకన్లు అంటే మాత్రమే నేను ఒక అన్నమాట. నిమిషం అనుకున్నాను సార్. చాలా మంది అనుకుంటాం ఒక నిమిషం. ఒక నిమిషం అది ఇదివరకు ఒక 1, 2 ఇయర్స్ బ్యాక్ అండి. ఒక నిమిషం పాటు యాడ్స్ వచ్చేవి. ఓకే. ఇప్పుడు జనాలకి అంత టైం లేదండి. జనాలు టైం అనేది చాలా వాల్యూ కాబట్టి మనం చూపించే యాడ్స్ కూడా 30 సెకండ్స్, ఇంకా 20 సెకండ్స్, 20 సెకండ్లు. 20 సెకండ్లు లేదా 30 సెకండ్లు మాత్రమే యాడ్ నిడివి ఉంటుందండి. ఓహ్! సో, ఈ నిడివిలో మనం చెప్పే ప్రొడక్ట్ గురించి మొత్తం చెప్పాలి. క్లయింట్‌ని యాక్సెప్టెన్స్ చేయాలి. అలాగే ప్రొడక్ట్ గురించి వాళ్ళ ఫీచర్స్ ఏంటి? ప్రొడక్ట్ దేనికి ఉపయోగిస్తారు? ఎందుకు ఉపయోగిస్తారు? ఎలా ఉపయోగపడుతుంది? ఇన్ని రకాల ఫీచర్స్ అన్నీ కూడా చెప్పాలి. హైలైట్స్. ఒప్పించాలి. ఒప్పించాలి, అమ్మిచ్చాలి, ప్రొడక్ట్ ఓకే. తీసుకునేలాగా చేయించాలి. సో, ఇంత టాస్క్ ఉంటుంది ఒక 30, 20 సెకండ్స్‌లో. ఓకే. ప్రొడక్ట్ యొక్క యూఎస్‌పీ ఏంటి? దాని మెయిన్ ఎవరికి కావాలి? ఏజ్ గ్రూప్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఏంటి? ఇలా చాలా ఉంటాయండి యాడ్స్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నిజంగానే సినిమా తీయడం కంటే యాడ్ తీయడం చాలా చాలా కష్టం. 100%. ఈ మొత్తం సినిమా కాన్సెప్ట్ అంతా 20 సెకండ్లలో చూపించాలి మీరు. అవును. ఇలా అసలు మీరు ఈ యాడ్ డైరెక్టర్‌గా డైరెక్షన్ సైడ్, ఈ ఇండస్ట్రీ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది సార్? అది కూడా మళ్ళీ కష్టమైన టాస్క్ తీసుకున్నారు కదా! ఎందుకంటే అండి బేసిక్‌గా 2003లో నా డిగ్రీ అయిపోయింది. ఓకే. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే యాస్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా మనం జాబ్ చేయాల్సింది తప్పదు. ఆ జాబ్ చేయాలి. అది నేను చేసిన ఫస్ట్ జాబ్ కూడా నేను ఒక అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీలో జాబ్ చేశాను. ఓహ్! ఈ అడ్వర్టైజ్‌మెంట్ నాకు ఇప్పుడు కాదండి. నా ప్రస్థానం దాదాపు 20 ఏళ్ల బట్టి సాగుతూనే ఉందండి. 20 ఇయర్స్ నుంచి. యాహ్! దాదాపు 20 ఇయర్స్ బట్టి సాగుతున్నది. ఇప్పుడు ఇదివరకు మీకు సినిమా థియేటర్‌లో స్లైడ్స్ అనేవి వచ్చేవి. అంటే అవును. ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న జనాలకి తెలియకపోవచ్చేమో స్లైడ్స్ అంటే ఏంటి అనేది. ఇదివరకు గ్లాసుల మధ్యలో ఒక ఫిల్మ్ వచ్చి అవును. ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు. సో, ఇలాంటి యాడ్స్ వచ్చేవి. సూర్యకాంతం గారు అప్పడాల కర్ర పట్టుకొని. అలాంటి టైంలో ఈ స్లైడ్స్ వచ్చాయన్నమాట. ఏది ఇంటర్వెల్ మధ్యలో వేసేవాళ్ళు. హ్మ్. స్లైడ్స్ అనేవి. సో, ఆ అడ్వర్టైజ్‌మెంట్స్ దగ్గర నుంచి వచ్చానండి నేను. ఓకే. దాని తర్వాత మాకు సినిమా ఫార్మాట్ తెలుసు. సినిమా రీల్స్ ఇప్పుడు ఎంతమంది రీల్స్ చూసారనేది మనకి తెలీదు. హ్మ్. సినిమా రీల్ అంటే ఎలా ఉంటుంది అని. ఆ రీల్స్‌తో కూడా మేము అడ్వర్టైజ్‌మెంట్స్ చేసామండి. ఓకే. అంటే ఫస్ట్ అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా రీల్స్‌లోనే రీల్స్‌తోనే చేస్తామండి. ఇప్పుడు ఈ యుగం మారింది, డిజిటల్. కాలం మారింది, డిజిటలైజేషన్ వచ్చింది కాబట్టి సో, దీనికి అడాప్ట్ అయ్యాం అందరం. ఓకే. ఇదివరకు అందరూ రీల్స్‌తోనే చేసేవాళ్ళం. ఇప్పుడు మా కొడాక్ పబ్లిక్ ఫిలిమ్స్. రీల్స్ అంటే ఇన్‌స్టాలో రీల్స్ మాత్రమే తెలుసు. అవును. ఆ రీల్స్ వేరు, సినిమా రీల్ వేరే అండి. హ్మ్. సినిమా రీల్ ఉంటుంది. నెగెటివ్, పాజిటివ్, సౌండ్ ట్రాక్ ఇలా వేరు వేరుగా ఉంటాయండి. ఓకే. సో, ఇలా అన్ని దాంతో కూడా నేను యాడ్స్ చేశానండి. అసలు ఎందుకు సార్ అడ్వర్టైజ్‌మెంట్ యాడ్స్ చేయాలి? ఇలా ఈ సైడ్ ఎందుకు రావాలనిపించింది? కొంచెం అది సేఫ్టీ లేని ఫీల్డ్ కదా! సెక్యూరిటీ లేని ఫీల్డ్ కదా! ఎందుకనిపించింది? ఎందుకు అనిపించిందంటే ఒక ప్యాషన్. చెప్పాలంటే ప్యాషను. ఒక ఇష్టం. ఎందుకంటే నాకు తెలిసింది అడ్వర్టైజ్‌మెంట్. నేను ఉన్నది అడ్వర్టైజ్‌మెంట్. ఇదే కాకుండా నేనసలు చెప్పాలంటే మా తాతయ్య గారు ఒక సినిమా ఆపరేటర్ అండి. ఓహ్!
సినిమా మనం ఏదైతే తెర మీద చూస్తామో దాన్ని సినిమా ఆపరేటర్ అన్నమాట మా తాతయ్య గారు. థియేటర్స్ లో ఆపరేటర్ అన్నమాట. అలాగే మా నాన్నగారు సినిమా ఆపరేటర్. ఓకే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకన్నా ముందు జరిగే పని అనమాట. యాజ్ ఎ మేకర్ గా నేనున్నాను ఇప్పుడు. ఓకే. వాళ్ళు ఏంటంటే మన మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. దానికంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచించి నేను యాజ్ ఎ మేకర్ గా నేను మారాను అనమాట. ఓకే. సో అదే ఇష్టం అలా పెరిగింది తప్పితే First నుంచి. సినిమాలు చూసి మా థియేటర్లో సినిమాలు చూసేవాడిని. సినిమాలు చూసి పెరిగి ఏదో నేను అనుకోకుండా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో చేరటం, ఆ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో అన్ని తెలిసి చూసుకొని నేర్చుకొని నాకంటూ నేను ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి స్టార్ట్ చేయడం అనేది ఇలా మీ జరిగింది. ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్తారు సార్? నా ప్రొడక్షన్ హౌస్ ఇప్పటికి పెట్టి దాదాపు 10 ఏళ్ల పైన అయిపోయిందండి. 2013లో నేను స్టార్ట్ చేశాను. బ్రాండ్ హౌస్ అని నా ప్రొడక్షన్ బ్రాండ్ హౌస్. ఓకే. నా ప్రొడక్షన్ హౌస్ పేరు అనమాట. దాదాపు ఈ ప్రొడక్షన్ హౌస్లో 300 పైగా యాడ్స్ చేశాను ఇప్పటివరకు. ప్రతి యాడ్ సక్సెస్, ప్రతి యాడ్ బాగా చేశాము. క్లయింట్ దగ్గర నుంచి జనాల దగ్గర నుంచి బాగా ఆదరణ పొందినవి. మీకు ఇప్పుడు మీరు సినిమాలు చూస్తూ పెరిగారు కాబట్టి జనరల్లీ సినిమా మీద ఇష్టం ఉండాలి, కానీ మీరు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో చేయడం వల్ల యాడ్స్ మీద ఇష్టం. ఆ. మీకు చిన్నప్పటి నుంచి మీ బ్రెయిన్ లో బాగా నిలబడిపోయిన యాడ్ ఏంటో చెప్పండి. అప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవిగా. అప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి. అదేనండి, ఇప్పుడు సినిమా అనేది ఒక సినిమా రంగమే కాదండి, సినిమాల్లో యాడ్స్ కూడా వచ్చేవి. మీరు అన్నది కూడా కరెక్ట్. ఇప్పుడు యాడ్స్ లో ఇప్పుడు రిన్, బ్రిటానియా, సో ఇలాంటివి అనమాట. ఇలాంటివి మనకి చాలా గుర్తుంటాయి. ఇప్పుడు టిన్ 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 బ్రిటానియా సిగ్నేచర్ ట్యూన్ అది. అవును, ఇంకా అది వస్తే Signature tune, బ్రిటానియా. అది బ్రిటానియా. మీరు ఎక్కడ ఉన్నా మీరు యాడ్ చూడకపోయినా విన్నా కూడా తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అది బ్రిటానియా అని. రిన్ వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. దానికి ఒక సాంగ్, దానికి ఒక సాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ సాంగ్ వాళ్ళు నచ్చే ఇప్పటికీ మళ్ళీ దాన్ని రీమేక్ చేశారు ఆ అవును. సాంగ్ ను కూడా రీసెంట్ గా. అవును సో చూసాను. కాబట్టి అలా బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్, దానికి ఒక మంచి జింగిల్, సో ఇలాంటి బ్రాండ్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఓకే. సో ఆ యాడ్స్ చూసి, ఆ యాడ్స్ నేను చేసింది యాడ్స్ లో లైక్ 2003 నుంచి నేను యాడ్స్ లో పనిచేశాను కాబట్టి ఇంకా నేను యాడ్స్ అదే ఫీల్డ్ లో ఉన్నానండి. మీకు నచ్చిన యాడ్ చెప్పండి చిన్నప్పుడు. మీరు తీసింది కదా తర్వాత. అదేనండి, బ్రిటానియా, రిన్ బ్రిటానియా. ఇలాంటివి నాకు బాగా నచ్చాయి. గుడ్ డే యాడ్స్ కానివ్వండి, ఓకే. బజాజ్ యాడ్ ఒకటి, హమారా బజాజ్ ఆ, యాడ్ హమారా ఒకటి బజాజ్. వస్తుంది. సో ఆ యాడ్ బాగా ఉంటుంది. అవన్నీ ఇక క్లాసిక్స్ లాగా అలా క్లాసిక్స్, నిలబడిపోయాయి. అది 100% క్లాసిక్స్. ఇప్పుడు ఎంత సోకాల్డ్, ఎంత మేము ఎన్ని తీసినా కూడా అవన్నీ క్లాసిక్స్ అంతే. అలా ట్యాగ్ లైన్ తో సహా నిలబడిపోయాయి. ట్యాగ్ లైన్, సిగ్నేచర్ ట్యూన్ చాలా ఇంపార్టెంట్ వాటికి. అవి అలా నిలిచిపోతాయండి. ఓకే. ఇప్పుడు వాళ్ళకి కూడా చూపించినారు బాగుంది అని అంటారు. ఆ, అంటే ఆ డైరెక్టర్లు అంత విజన్ పెట్టి ఒక 20 ఏళ్ల తర్వాత కూడా నా యాడ్ బాగుండాలి అంత విజన్ తో తీశారు వాళ్ళు అప్పుడు. కానీ కొన్ని యాడ్స్ నిజంగా బాగా కనెక్ట్ అయిపోతాయి కదా సార్. కొన్ని చూడగానే ఇది బాగుంది అనిపిస్తుంది, కొన్ని చూసినప్పుడు ఏంటిది అని. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు డెఫినెట్ గా ఉంటాయి. డెఫినెట్ ఇప్పుడు సినిమాల్లో హిట్ ఫ్లాప్ ఎలా ఉంటాయో యాడ్స్ లో కూడా హిట్ ఫ్లాప్లు ఉంటాయి. అంటే హిట్ ఫ్లాప్ అని చెప్పలేము కానీ జనాలు ఆదరణ పొందిన, ఆదరణ లేనివి అంతే. అది. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క సెగ్మెంట్ వాడికి ఇష్టమయ్యి ఉంటుంది, కొన్ని కొన్ని వాడికి కనెక్ట్ అవ్వనివి ఉంటాయి కొన్ని, అంతే. మీ ఫస్ట్ యాడ్, మీరు షూట్ చేసిన ఫస్ట్ యాడ్? నేను చూసిన ఫస్ట్ యాడ్ నేను చేసింది అయితే కనుక ఒక జ్యువెలరీ యాడ్ చేశానండి. ఓకే. అది కామేశ్వరి జ్యువెలర్స్ అని వైజాగ్లో ఉండేది. ఆహా. సో వాళ్ళది నేను ఫస్ట్ యాడ్ చేసింది అనమాట. నేను 2013లో స్టార్ట్ చేశాను కదా. స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 1 year పాటు నాకు నేనే ఏదైనా యాడ్ తెచ్చుకోవాలి. నేను గతంలో చేసిన గత అనుభవాలు ఏది చెప్పకుండా నా అనుభవం నన్ను నమ్మి ఇచ్చిన వాడు అని అంటే కనుక కామేశ్వరి జ్యువెలర్స్ వాళ్ళు ఇచ్చారు నన్ను. ఓకే. నేను ఏమీ లేకపోయినా ఏమంటే నేను చేస్తాను, నాకు ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి, నా స్క్రిప్ట్ వినండి, నా కాన్సెప్ట్ వినండి అని చెప్పి నన్ను నమ్మి నాకు ఇచ్చారు వాళ్ళు ఫస్ట్. ఓకే. సో నా ఫస్ట్ యాడ్ కామేశ్వరి జ్యువెలర్స్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఇప్పటికీ. దాంతో 300 యాడ్స్ చేసేది. దాంతో అలా 300 అయిపోయినాయి అండి ఒక యాడ్. కానీ ఇప్పుడు ఒకప్పుడు యాడ్స్ కి ఇప్పుడు యాడ్స్ కి డిఫరెన్స్ ఉంది కదా సార్. అంటే అప్పట్లో సెలబ్రిటీస్ ని తక్కువ వాడేవాళ్ళు. యాడ్స్ లో కనిపించే పర్సన్స్ మనకి యాడ్స్ లోనే తెలుసు. ఇప్పుడు నిర్మా కానీ, మన రస్నా బేబీ వీళ్ళందరూ మనకి యాడ్ లోనే తెలుసు. కానీ ఇప్పుడు యాడ్స్ లో సెలబ్రిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి ఏంటి రీజన్ అంటారు? రీజన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు బ్రాండ్ వాల్యూని పెంచుకోవటమేనండి. ఓకే. బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఎవరైనా కామన్ పర్సన్ చేసిన దానికి, ఒక సెలబ్రిటీ చేసిన దానికి, సెలబ్రిటీ అంటే మనం ఏంటి, ఒక సినిమాలో ఒక హీరో అనుకోండి, ఒక హీరో చేశాడ్రా, అప్పుడు ఎలా ఉంటుంది, ఒక హీరో ఇప్పుడు లైక్ ఒక మహేష్ బాబు, ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్, లేకపోతే అల్లు అర్జున్, ఇలాంటి సినిమాలు ఉంటాయి. వాళ్ళని చూడగానే పెద్ద సినిమా మన హీరో అని ఉంటుంది. అదే వాళ్ళు బ్రాండ్ చేస్తే ఆ బ్రాండ్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. బ్రాండ్ పుషింగ్ అనమాట. ఓకే.
ఇప్పుడు హీరోని సెలబ్రిటీని ఎందుకు తీసుకుంటాం అంటే బ్రాండ్ జనాల్లోకి తొందరగా పెనిట్రేట్ అవడానికి తీసుకుంటాం. క్లయింట్ అది డిమాండ్ చేస్తుంది. క్లయింట్ డిమాండ్ చేస్తారు, అఫ్ కోర్స్ ఆ ప్రోడక్ట్ డిమాండ్ చేస్తుందండి. ఓకే. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, తొందరగా పెనిట్రేట్ అయిపోవాలి, జనాల్లోకి త్వరపడిపోవాలి, మార్కెట్ ని క్యాప్చర్ చేయాలంటే ఏదో ఒక సెలబ్రిటీ కావాల్సిందే. ఓకే. అంటే ఆయనతో పాటు మన బ్రాండ్ కూడా వెళ్తుంది ముందుకు. సో ఆ ఉద్దేశంతో సెలబ్రిటీని తీసుకోవడమేనండి. ఇంకా సెలబ్రిటీ పర్పస్ అనేది బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడం కోసం. అంతేనండి. కానీ ఇప్పుడు మామూలు యాడ్స్ కి సెలబ్రిటీస్ కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద యాడ్స్ కి కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువైపోవట్లేదు సార్, క్లయింట్ కి ఇది భారం అవ్వట్లేదా? మనం కమర్షియల్ గా మాట్లాడుకుంటే ఇది కూడా వ్యాపారమే కదా. వ్యాపారానికి వాళ్ళు పెడుతున్నారు అంటే అక్కడ ఆ అవకాశము నెక్స్ట్ అట్లాగే ఆ అవసరం ఉంది కాబట్టి పెడుతున్నారండి. ఓకే. ఆ సెలబ్రిటీ అక్కడ అవసరం ఉంది, ఆ ప్రోడక్ట్ ఆ సెలబ్రిటీ కావాలి. ఈవెన్ అఫ్ కోర్స్ మేము కూడా సజెస్ట్ చేస్తాము, ఈ సెలబ్రిటీని పెట్టుకోండి, ఓకే. మీకు ఈ బ్రాండ్కి ఆయన యాప్ట్ అవుతారు, సో ఈ సెలబ్రిటీ అయితే బాగుంటుంది, ఈ హీరోయిన్ అయితే బాగుంటుంది అని మేమే సజెస్ట్ చేస్తాం. యాజ్ ఎ డైరెక్టర్ గా డైరెక్టర్ సజెస్ట్ చేస్తే, ఎందుకంటే అండి ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది మీరు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ పెరిగిపోతాయి. సో ఇలా అనుకున్నప్పుడు ఒక బ్రాండ్కి ఒక పుష్ చేసే వ్యక్తి, ఒక బలమైన వ్యక్తి ఉండాలి మన బ్రాండ్ వెనకాల అనుకున్నప్పుడు అప్పుడు సెలబ్రిటీకి వెళ్ళాల్సిందే, తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది చెప్పండి సార్, అసలు ప్రతిదీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ మీదే ఆధారపడి ఉంది. అది ఇంట్లో వాడుకునే వస్తువు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, బట్టలు, అది ఇది అనేది ఒకప్పుడు కొన్నిటికి మాత్రమే, కొన్ని వస్తువులకి మాత్రమే యాడ్స్ అనేది. ఇప్పుడు అలా ఏం లేదు, పాలు నీళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ ఎన్ని యాడ్స్ వస్తే ఎంత బాగా కనిపిస్తే అంత ఇదిగా పాపులర్ అవుతుంది. అలాంటప్పుడు మీకు డిమాండ్ పెరిగింది అని మేమంటే ఏమంటారు? డిమాండ్ పెరిగిందంటే ప్రోడక్ట్లకు డిమాండ్ పెరిగిందండి. ప్రోడక్ట్లకు డిమాండ్ పెరిగింది ఎందుకంటే పాలు అంటే ఇదివరకు ఒక పాలే ఉండేది. ఒక పాలు రాష్ట్రం అంతా వెళ్ళేది, ఒక బ్రాండ్ పాలు, సమ్ ఎక్స్ బ్రాండ్ అనుకుందాం, ఆ బ్రాండ్ పాలు రాష్ట్రం అంతా వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు, ఒక రాష్ట్రానికే కాదు, ఇప్పుడు ఏంటంటే ఒక టౌన్కి ఒక పాలు వచ్చింది, టౌన్కి ఒక పాల బ్రాండ్ ఉంది. సో ఇన్ని బ్రాండ్లు వచ్చినప్పుడు నా బ్రాండ్ గొప్ప అని ఎలా చెప్పుకుంటాను చెప్పండి? ఇది నా బ్రాండ్, నా సేల్స్ పెంచుకోవాలి, మీరు సేల్స్ పర్సంటేజ్ పెంచుకోవాలి, మార్కెట్ షేర్ పెంచుకోవాలి అనుకుంటే ఎలా? ఓన్లీ మాధ్యమం వచ్చి ఓన్లీ యాడ్ ద్వారానే మీరు జనాల్లోకి వెళ్ళాలి. జనాల దగ్గరికి వెళ్ళాలంటే యాడ్ అంటే ఇదేనే కాదండి, ఒక టీవీ కమర్షియల్ అనే కాదు, ఏదైనా యాడ్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా కానివ్వండి, న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఏదైనా ఒక యాడ్ కావాలి. యాడ్ వేసుకొని మీరు జనాల్లోకి వెళ్ళలేరు కదా. మీ బ్రాండ్ అని మీరు తెలియజేసుకోవాలి, ఎవరు కూడా సెల్ఫ్ చెప్పుకోవాల్సిందే, చెప్పుకోవాల్సిన పరిస్థితి. సెల్ఫ్ చెప్పుకోకపోతే ఆ బ్రాండ్ మరి అక్కడే ఉంటుంది. మార్కెట్ షేర్ మీరు పెంచుకోవాలి, మార్కెట్లో నేను నా పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిందే, తప్పదు. అప్పుడు మీకు కూడా డిమాండ్ పెరిగింది కదా. డిమాండ్ పెరిగిందా అంటే అఫ్ కోర్స్ పెరిగిందనే చెప్పుకోవాలి, వాస్తవాలు చెప్పుకోవాలి, పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అలాగే ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా మంది ఉన్నారండి. ప్రాపర్ ఫిల్మ్ మేకర్స్ అనేది చాలా లిమిటెడ్గానే ఉన్నారండి. ప్రాపర్ యాడ్ ఫిల్మ్ మేకర్, యాడ్ ఫిల్మ్ డైరెక్షన్ అనేది ఒక చాలా వాల్యుబుల్ అండి. అది ఎవరు పడితే వాళ్ళు యాడ్ ఫిల్మ్ చేయలేరండి, ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఎందుకండి? సో యాడ్ ఫిల్మ్ డైరెక్టర్లకి ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్లో మేము ఎంతో గొప్పగా చెప్పాలి ఆ ప్రోడక్ట్ని, ఆ చెప్పటంలోనే ఉంటుందండి ఏదైనా ప్రోడక్ట్ రీచ్ అనేది. ఇప్పుడు మీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి ఒక యాడ్ చెప్పమన్నప్పుడు మీరు దానికి బ్యాక్ ఎండ్లో ఏం వర్క్ చేస్తారు సార్ జనరల్లీ? అంటే ఎట్లా వర్కౌట్ చేస్తారు, దాని మీద ఎంత వర్క్ చేస్తారు? అంటే ఆ ప్రోడక్ట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ టార్గెట్ గ్రూప్ ఏంటి, ఏ ఏజ్ సెక్టార్ ఏంటి. ఒక ఫేస్ క్రీమ్ లాంటివి తీసుకున్నాను అనుకోండి. ఫేస్ క్రీమ్ అంటే మెయిన్ బేస్ వచ్చేసరికి యూత్ కదండి. యూత్ ఎవరు వాడతారు అది ఫేస్ క్రీమ్స్ అనేది? మెయిన్ యూత్ వాడతారు. యూత్ కనెక్ట్ అయ్యే విధంగా ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుంటాం. లైక్ ఒక జింగిల్స్ కానివ్వండి, లేకపోతే పాట, ఒక జింగిల్ కానివ్వండి, ఒక మంచి కాన్సెప్ట్ కానివ్వండి, ఒక బ్యూటీ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కానివ్వండి, యూత్ని కాన్సన్ట్రేట్ చేసేలాగా కాన్సెప్ట్ ఇస్తాం క్లయింట్కి. ఓకే. సో టార్గెట్ గ్రూప్ ఏనండి, టార్గెట్ గ్రూప్ బట్టి కాన్సెప్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఒక్కోటి ఒక్కొక్క రకంగా ఉంటుంది, దాన్ని పోర్ట్రే చేసే విధానం వేరుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చాలా మంది సెలబ్రిటీస్తో చేశారు, ఎవరెవరితో చేశారు సార్? రాధిక గారితో చేశారు, తనిఖీల భరణి గారు, ఇలా చాలా మంది. మామూలుగా ఒక కామన్ అడ్వర్టైజ్మెంట్లో యాడ్ చేసి ఒక మోడల్తో చేసినప్పుడు, లేదా ఇలాంటి ఫిలిం సెలబ్రిటీస్తో చేసినప్పుడు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం కష్టం, వీళ్ళు టైం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఎట్లా అనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పేర్లు వద్దు కానీ ఎవరిదైనా సెలబ్రిటీ అది కామన్ మోడల్తో చేసినప్పుడు ఎలా ఉంటుంది?
కరెక్ట్ అండి. మీరు అడిగింది సెలబ్రిటీతో చేస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. మోడల్స్‌తో చేస్తున్నప్పుడు వేరుగా ఉంటుంది. వేరు ఇన్ ద సెన్స్ అక్కడ వేరని ఎందుకంటున్నానంటే, సెలబ్రిటీ అంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్. ఆ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌కి వాళ్ళకి మనం కాన్సెప్ట్ ముందుగానే మనం డెలివరీ చేస్తాం. లైక్ ఈ కాన్సెప్ట్ చేస్తున్నాను. ఇలా షూట్ చేయబోతున్నాను. నా స్టైల్ ఇది. నేను ఇలా కావాలనుకుంటున్నాను మిమ్మల్ని ఇలా చూపిస్తాను. ముందుగానే వాళ్ళతో డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఈవెన్ మా సెట్ అంతా రెడీ అయిపోతుంది. వాళ్ళు వచ్చే ముందు సెట్ రెడీ చేస్తాము. షార్ట్స్ అనుకుంటాం. షార్ట్ డివిజన్స్ ఉంటాయి. టక్కన అయిపోతాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి కెమెరా పెడితే వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అంటారు కదండీ. అవును. సో సెలబ్రిటీస్ అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే. వాళ్ళు వచ్చారు, మనం ఫ్రేమ్ పెట్టుకున్నామా, వాళ్ళు వచ్చారా, చెప్పారా, వెళ్ళిపోయారా అంతే ఉంటుంది. అంత ఫాస్ట్‌గా ఉంటుందండి. సో మనం ఎంతో జాగ్రత్తగా ప్రొడక్షన్ చేయాలి. ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ డైరెక్టర్ అంటే యాక్షన్ కట్టే కాదండి. మీరు అనుకుంటారు. యాక్షన్ కట్టే కదా ఏముంది అనుకుంటారు. దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ప్రొడక్షన్‌లో 24 డిపార్ట్మెంట్స్‌ని కవర్ చేసుకుంటూ, కరెక్ట్ టైంకొస్తూ, మనకు కావాల్సిన సెట్ ప్రిపేర్ చేసుకోవటము, దానికి మనకు కావాల్సినట్టుగా మేకప్, లుక్ ఇవన్నీ చేసుకుంటూ మనం డైరెక్షన్ చేయాలండి. అప్పుడే డైరెక్టర్ అంటారు. అది యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అండి. ఓకే. సో ఇంత కష్టంగా ఉంటుంది. మనం అంతేగాని యాక్షన్ కట్ రెండిటి మధ్యలో ఉండేవాళ్ళు డైరెక్టర్ కాదు. కాదండి. నా దృష్టిలో అయితే యాక్షన్ కట్ చెప్పడం అందరూ చెప్తారు. యాక్షన్ కట్. దాని వెనకాల 24 డిపార్ట్మెంట్‌లు కలుపుకుంటూ దాన్ని ఏదైతే ఉంటుందో ఆ 24 డిపార్ట్మెంట్‌తో కలిసి కృషి చేసి ఒక అవుట్‌పుట్ తీసుకురావడమే గొప్ప విషయం అండి. ఓకే. దట్ మా మా షూటింగ్ అంతా 1 డేనే ఉంటుంది. సినిమా లాగా ఒక షెడ్యూల్ ఉండే ఒక 10 రోజులు, 15 రోజులు ఉండదు. మాది 1 డే షూట్ అంతే. మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6. ఈలోపు అయిపోవాలి. ఈలోపు అయిపోతుంది. 30 సెకన్ల కాన్సెప్ట్ తీసుకుంటామా, 20 సెకన్ల కాన్సెప్ట్ తీసుకుంటామా అది మనం అయిపోవాలి. ఓకే. సో ఇంత టఫ్ జాబ్ ఇది. అంతేగాని ఇప్పుడు మనకు ఓన్లీ డైరెక్షన్ వస్తే సరిపోదు. యాజ్ ఎ డైరెక్టర్‌గా, యాడ్ డైరెక్టర్‌గా అన్నీ తెలిసుండాలి. మేకప్, కెమెరా, లెన్స్, లుక్ అన్నీ వచ్చుండాలి. ఇవన్నీ మీరు బిఫోర్ ఎక్కడైనా అంటే ఇప్పుడు చాలా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వచ్చాయి కదా! అలా మీరు ఇంతకుముందు ఈ 20 ఇయర్స్ బ్యాక్ ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లేకపోతే మీరే ఓన్‌గా మోడిఫై చేసుకున్నారా? లేదండి. నేనెక్కడ ట్రైనింగ్ తీసుకోలేదండి. నేనెక్కడ అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేయలేదండి. నేను ఓకే. చూసి నేర్చుకుందేనండి ఇదంతా. లైక్ నేను చేసే ఆఫీస్‌లో వాళ్ళు యాడ్స్ చేసేవాళ్ళు. ఓకే. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను అంతే. వాళ్ళు ఇలా చేస్తారా? ఓకే. కాన్సెప్ట్ ఇలా రాసుకుంటారా? ఓకే. స్క్రిప్ట్ ఇలా రాసుకుంటారా? షార్ట్ డివిజన్ ఇలా చేసుకుంటారా? ఈ విధంగా కెమెరాలు పెడతారా? ఓకే. ఇలా షార్ట్స్ తీస్తారా? అని నేను చూసి నేర్చుకున్నానండి. నాకు చూసి నేర్చుకోవడం అంటే బాగా ఇష్టం. ఓకే. నేను ఏదైనా సరే. సో అదే కాబట్టి అది చూసి నేను నిజానికి నేర్చుకున్నాను. చూసి అంత తొందరగా రాదు కదా! అందరికీ రాదు. మిమ్మల్ని ఎక్సెప్షన్ అందరికీ రాదుగా. బట్ ఇది టఫ్ జాబ్. ఎలా ప్రాక్టీస్ చేశారు మరి? ప్రాక్టీస్ ఏం లేదండి. ఇష్టం, ప్రేమ ఉంటే ఆటోమేటిక్‌గా మనం నేర్చుకోవచ్చండి. దాని మీద కోరిక. ఎందుకంటే అది నేను నేర్చుకోవాలి, నేను చెయ్యాలి, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్, నేను ఓకే. చేస్తాను. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తామండి. దీనికి కావాలల్లా మనకు ఒక అవకాశం కావాలంతే. సో నాకు ఆ అవకాశం ఇచ్చిన వాడే నాకు దేవుడు ఫస్ట్. సో అలా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒక 300 యాడ్లు చేయగలిగాను ఇప్పుడు. మీకు ఈ 300 యాడ్స్‌లో ఇది చాలా టఫ్ అనిపించింది. నేను క్లయింట్‌ని ఈ యాడ్‌కి ఒప్పించడం కష్టం అనిపించిన ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఒప్పించకపోవటం ఏం లేదండి. వాళ్ళు కావాలంటే కాన్సెప్ట్‌లో మేము పోటాపోటీగా ఉంటుంది. లైక్ కాన్సెప్ట్‌లో. ఒక 4 కాన్సెప్ట్‌లు చెప్పాను. లేదు ఇంకొంచెం ఏదైనా కొత్తగా కావాలంటే ఇంకొక 4 కాన్సెప్ట్‌లు. కాన్సెప్ట్‌ల విషయంలో పోటాపోటీలనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. లైక్ క్లయింట్‌కి మాకు. ఓకే. ఎందుకంటే క్లయింట్ ఒకటి కోరుకుంటాడు. ఏదైనా ఇప్పుడు దీనిలో మీ మైండ్‌లో ఏముందని నేను రీడ్ చేసి నేను ఒక కాన్సెప్ట్ ఇవ్వాలి. అదే కదా నా జాబ్. యాస్ ఎ డైరెక్టర్‌గా మీరేమనుకుంటున్నారు? మీ ప్రొడక్ట్‌ని మీరు ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు? మీకు ఒక వ్యూ ఉంటుంది. ప్రతి ప్రొడ్యూసర్‌కి, క్లయింట్‌కైనా ఎవరికైనా ఒక వ్యూ ఉంటుంది. ఆ వ్యూని నేను అడాప్ట్ చేసుకొని నేను కాన్సెప్ట్ ఇవ్వాలి. అలా కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఏమీ ఉండదండి. అది చాలా ఇప్పటిదాకా సాఫీగా ఎప్పుడు జరిగిపోతుంది. ప్రాబ్లమ్ రాలేదా? అంటే ఇది బాగా టఫ్ మీకు అసలు ఒక్కసారి కూడా అనిపించలేదా? 300లో లేదు అనిపించలేదండి. ఎందుకంటే మేము అంతే కష్టపడతాము. అంతే వాళ్ళకి కావాల్సింది మేము డెలివరీ చేసాం కాబట్టి మాకు కష్టం అనిపించలేదు. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇది ఎప్పుడు చాలా ఫీల్ అవ్వలేదు. ఇదిగా అనిపించింది. లేదు. ఎప్పుడు అనిపించలేదు. ఏది కావాలన్నా అదే కదండీ ఇప్పుడు ఆహ్, బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు గదా! హ్మ్. అది చేసి కాన్సెప్ట్ బయటకొస్తుంది. ఓకే. ముందైతే దానికి మొత్తం అంతా వర్క్ చేసుకుంటారు. డెఫినెట్‌గా ముందంతా వర్క్ చేసుకొని అది ఆ ట ఇందాక మాట్లాడుకున్నట్టుగా టార్గెట్ గ్రూప్ ఏంటి? ఎవరికి రీచ్ అవ్వాలి? ఏ ఆడియన్స్ మనకి బేస్? సో ఇలాంటివన్నీ పాయింట్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకొని మనం కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం. ఓకే. మీరు చేసిన సెలబ్రిటీస్‌లో మీకు బాగా ఇది నేను చాలా బాగా చేశాను. వీళ్ళతో వర్క్ బావుంది. అంటే ఇప్పుడు ఒక మీరిందాక చెప్పారు డైరెక్టర్‌కైతే షెడ్యూల్ ఉంటుంది. కానీ వన్ డే అయినా కూడా వీళ్ళతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ బావుంది అనిపించిన సెలబ్రిటీ వీళ్ళతో బాగుంది, వాళ్ళతో బాలేదని ఏముండదండి. అందరితో బావుంటుంది. చాలా న్యూట్రల్‌గా ఆన్సర్లు చెప్తున్నారు సార్.
లేదు, అందరితో బాగుంటుందండి, అందరితో వర్క్ బాగుంటుంది. ఎందుకంటే దే ఆర్ సెలబ్రిటీస్ అని మీరే అంటున్నారు, మీరే వాళ్ళ మనమే వాళ్ళకి స్టాంప్ వేసాం సెలబ్రిటీ అన్నారు. సెలబ్రిటీ అయితే ఎవరు ఏ వర్క్ చేసినా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు టైం టైం మెయింటెనెన్స్ బాగుంటుంది. వాళ్ళు టైం సార్ మీరు కొంచెం 7కి 7:30కి వెళ్ళాలండి పర్వాలేదంటే వాళ్ళు 7కే వచ్చి కూర్చుంటారు. సో వాళ్ళని పెట్టుకుంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇందాక చెప్పినట్టు నేను. సో కాబట్టి టైం టు టైం వస్తారు, షెడ్యూల్ కరెక్ట్గా అయిపోతుంది, మనం అనుకున్న కాన్సెప్ట్ డెలివరీ చేయగలం, అంతా బాగుంటుంది. ప్రతి సెలబ్రిటీ అంతేనండి, ఏ సెలబ్రిటీ అయినా సాఫీగా సాగిపోతుంది, దాంట్లో ఎటువంటి ఏమీ ఉండదు. ఏ టైం టైం టు టైం అన్నీ అయిపోతాయి కాబట్టి సెలబ్రిటీని పెట్టుకోవడానికి చాలా ప్లస్ కూడా ఉంటుందండి. కూల్గా వర్క్ అవుతుంది. కూల్గా వర్క్ అవుతుంది, మనం అనుకున్న డెలివరీ చేయగలము, మనం దాని మీద ఆలోచించవచ్చు. ఎందుకంటే వాళ్ళు సింగిల్ టేక్ ఇందాక చెప్పినట్టుగా ఒకసారి చేయగానే మనం కెమెరా ఫ్రేమ్ పెట్టడం ఆలస్యం ఉంది, ఫ్రేమ్ పెట్టడం ఫ్రేమ్లోకి వస్తారు, డైలాగ్ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. సో ఎందుకంటే మనం ఏంటి మన ప్రొడక్షన్ వైజ్ లైక్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ మనం ఇదంతా చేసుకొని మనం కరెక్ట్గా ఉండాలి. ఓకే, కాబట్టి అదే బెటర్ ఏంటంటే అదే బెటర్. సెలబ్రిటీస్ కాకుండా ఓన్లీ యాడ్ మోడల్స్తో చేసినప్పుడు వీళ్ళు చాలా బాగున్నారు, ఇంకొంచెం వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తే బాగుండు అనిపించిన పర్సన్స్ కలిసారని చెప్పండి. చాలా మంది అంటారు. ఇప్పుడు కొంతమంది మోడల్స్ చూస్తే అబ్బాయి కొంతమంది బయట బాగుండకపోవచ్చు, కొంతమంది కెమెరా ఫ్రేమ్లోకి రాగానే చాలా అద్భుతంగా ఉంటారు. ఓకే, ఎలా సరే అది ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ కొన్న డౌట్ ఇది. కొంతమంది ఫ్రేమ్లో బాగా కనిపిస్తారు, అవును, బయటగా బాగా కనిపిస్తారు. కొంతమంది బయట బాగా కనిపిస్తారు, ఫ్రేమ్లో బాగా కనిపిస్తారు. ఎలా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది సెలెక్ట్ చేస్తున్నప్పుడు? అదేనండి, ఇప్పుడు లైక్ ఇది ఎలా ఉంటుంది అనేది ఏం లేదు, చేసిన ఎక్స్పీరియన్స్ బట్టే వస్తుంది అదంతా. ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అమ్మాయి ఫ్రేమ్లో అందంగా ఉంటుంది. కొంతమంది కూడా చెప్తారు కూడా, నాకు చాలా మంది మోడల్స్ వచ్చి సార్ మై లెఫ్ట్ ప్రొఫైల్ కంటే నా రైట్ ప్రొఫైల్ బాగుంటుందండి, నా రైట్లో పెట్టుకోండి, మీకు ఏదైనా షార్ట్స్ కావాలంటే అని కూడా చెప్తారు. ఓకే, అంటే వాళ్ళకు కూడా తెలుసు, నేను రియలైజేషన్. రైట్లో అయితే నేను బాగుంటాను, లెఫ్ట్లో అయితే బాగుంటాను, స్ట్రైట్ అయితే నేను బాగుంటాను. ఎందుకంటే మోడలింగ్ అంటే అదే కదండి, మనలో ఏముంటుంది, నేను ఎలా బాగుంటాను, ఎటర్నల్లే కదా మనకు కావాల్సింది. అవును. సో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఇవన్నీ కూడా అనమాట. సో మోడల్ అంత అద్భుతంగా సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఇక్కడ చాలా ఉంటుందండి. ఓకే, ఈ అమ్మాయి మనకైతే యాప్ట్ అవుతుంది ఈ ప్రోడక్ట్కి, ఫలానా ప్రోడక్ట్కి. ఇప్పుడు లైక్ ఫేస్ క్రీమ్ లాంటివి, అలాంటి వాటికి ఒక మోడల్ కావాలి. శారీస్ అయితే ఒక రకమైన మోడల్ కావాలి మనకి. సో డిఫరెంట్ ఇప్పుడు జ్యువెలరీకి అయితే ఒక రకమైన మోడల్ తీసుకుంటాము, వేరే ప్రోడక్ట్కి అయితే ఇంకొక రకమైన అమ్మాయి. సో ఇలా మోడల్లో కూడా ఒకే మోడల్ మనం వాడలేము, అందరూ ఒకే దానికి యాప్ట్ అవుతారని కూడా చెప్పలేము. ఒకే పర్సన్ అన్ని చేయడానికి కూడా అన్నీ చేయలేదు. ఒక అమ్మాయి అన్నిటికీ ఫిట్ అవుతారంటే ఫిట్ అవ్వలేరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ బట్టే మనం తీసుకుంటాం. ఓకే, ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ జరిగిందా? అంటే చాలా మంది డైరెక్టర్స్ చెప్పగా విన్నాను నేను, బయట ఎవరినో కామన్ గా ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఉన్న కాన్సెప్ట్ అరే ఈ కాన్సెప్ట్ ఈవిడ, ఐ మీన్ అమ్మాయి అని కాదు, ఇతను బాగున్నాడు లేదా ఈవిడ బాగుంది, అలా ఎప్పుడైనా అనిపించిందా బయట మీరు కామన్ గా చూస్తున్నప్పుడు? అంటే లైక్ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి కుంభమేళకి వెళ్ళి మొనాలిసా చూసి పట్టుకొచ్చినట్టు అండ్ ఓకే, వీళ్ళు సోషల్ మీడియా ఫేమ్ చేసింది వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ కొంతమంది కామన్ గా ఉన్న పర్సన్స్ లో కూడా మీకు నచ్చిన క్వాలిటీస్ కనిపించి వీళ్ళు బాగుంటారు అని అనిపించింది ఎప్పుడైనా? అనిపిస్తుందండి, ఎందుకంటే Approach చూస్తూనే ఉంటాం అయ్యారా? కాబట్టి. అలా అప్రోచ్ ఎలా అవుతాం, దాన్ని అలా తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సినిమా అనుకోండి, సినిమాకైతే ఓకే మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు, సంథింగ్ ఏదన్నా కొంచెం టైం. వర్క్ షాప్ లాంటిది పెట్టి అమ్మాయిని ట్రైన్ చేసి మనకు నచ్చిన అమ్మాయిని మనం తీసుకొని దాన్ని తగ్గ క్యారెక్టర్గా మనం ఏదో ట్రైన్ చేయొచ్చు. బట్ నా యాడ్కి వచ్చేసరికి ఒక అమ్మాయి నచ్చింది అని చెప్పి అమ్మాయిని తీసుకోలేమండి. ఓకే, ఎందుకంటే ఆ అమ్మాయికి యాక్టింగ్ వచ్చి ఉండాలి, బేసిక్గా పర్ఫార్మర్ అయి ఉండాలి ఆవిడ, లేకపోతే పర్ఫార్మర్ అయి ఉండాలి అతను. ఎందుకంటే కెమెరాతో మాట్లాడటం అనేది అంత ఈజీ కాదండి. కెమెరాతో మనం ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసి అతనితో మనం మాట్లాడడం, ఒక కెమెరాతో మనం మాట్లాడి లింక్ కుదరటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, అది అందరికీ రాదు. కొంతమంది ఆర్టిస్టులు ఇటు చూడమంటే ఆర్టిస్ట్ని కాదు, కొంతమంది ఇటు చూడమంటే అటు చూస్తారు, అటు చూడమంటే ఇటు చూస్తారు, ఏడవమంటే నవ్వుతారు. అంటే ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే ఏడవలేరు. ఇప్పుడు కెమెరా అనేది ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే మన ఇద్దరే ఉన్నామండి, షూటింగ్ అంటే 100 మంది ఉంటారండి. అవును, షూటింగ్ అంటే 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో నవ్వు రాకపోయినా నవ్వాలి, ఏడుపు రాకపోయినా ఏడవాలి. సో ఇంత పర్ఫార్మెన్స్ ఉన్నది, స్కోప్ ఉన్నది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి. ఒక ఆర్టిస్ట్ అయ్యి ఉండాలంటే బాన్ ఆర్టిస్టులు అంటారు, ఊరికి అంటారండి. అవును. ఇప్పుడు బాన్ ఆర్టిస్టులు అంటే వాళ్ళలో జీలు ఉండి వాళ్ళు నేను యాక్టర్, నేను బాగా చేస్తానని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటేనే యాక్టర్లు అవుతారు. అలా అని అందరూ యాక్టర్లు అవుతారంటే అవ్వలేరు. కాబట్టి నేను బయట చూసినా యాడ్ కి తీసుకునే అవకాశం ఉండదు కామన్ వాళ్ళని. ఉండకపోవచ్చనే చెప్తానండి.
అఫ్ కోర్స్ వాళ్ళలో నిజంగా జీలుండే వాళ్ళు ఈ మధ్య వచ్చినాయి కదా రీల్స్ చేసేయటం, రీల్స్ షార్ట్స్ ఇలాంటి వాళ్ళు ఫేమస్ అయితే అప్పుడు దెన్ తీసుకునే Okay. అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఈ మధ్య కాలంలో వచ్చిన రీల్స్, షార్ట్స్ చూసి ఏదైనా ఒక యాడ్‌కి మీకు తగిన పర్సన్ దొరకకపోతే మళ్ళీ సోషల్ మీడియాకి రీల్స్ చూసి ఎవరినైనా సెలెక్ట్ చేసుకున్నారా? అప్రోచ్ అయ్యారా? అలా ఏమైనా జరిగిందా? నేను అలా ఎవరిని అప్రోచ్ అవ్వలేదండి. ఎందుకంటే రీల్స్‌లో బాగున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. బట్ వాళ్ళ టైంకి మనకు అందరి దగ్గర నెంబర్లు ఉండవు. మా టీమ్‌కి ఇచ్చినా కూడా ఎవరో ఒకళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం తప్పితే ఆ టైంకి. బట్ ఏదో యాజ్ ఎ రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఈ ఓకే. క్యారెక్టర్, ఈ ఆర్టిస్ట్ ఈ రెగ్యులర్ ఫ్లోలోనే వెళ్ళిపోతామండి ఎక్కువగా. తెచ్చిపెట్టుకునే అవకాశం అంటే ఏదైనా ప్రయోగం చేయాలి, కొత్తగా చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి నేను 100% ముందుంటాను. ఓకే. ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరు మీ దగ్గరకొచ్చి నేను మంచి యాక్ట్రెస్ అవ్వాలని అనుకుంటున్నానండి. నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ యాడ్స్ నుంచే స్టార్ట్ చేస్తానంటే మీరు ఆపర్చునిటీ ఇస్తారా? ఆపర్చునిటీ అంటే అమ్మ నువ్వేం చేసావు? లైక్ ఇదే క్వెషన్స్ వస్తాయి. నువ్వు యాక్టర్ అంటున్నావు. ఇప్పుడు ఏం చేయలేదండి. కానీ అమ్మాయికి యాక్టింగ్ ఫ్రెషర్‌గా ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఏం చేయలేదు. కానీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తారు? అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళకి ఏంటంటే అమ్మ నువ్వు నా షూట్‌కి రా. ఒకసారి చూద్దాం. ఓకే. చూడు అక్కడ వచ్చి సిట్యుయేషన్ చూడు. నువ్వు నిజంగా చేయగలను అనుకుంటే అప్పుడు నేను నెక్స్ట్ యాడ్‌లో నీకు అవకాశం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్‌గా తీసుకొచ్చి నేను యాడ్‌లో పెట్టలేను. వాళ్ళు చూస్తే ఆ అట్మాస్ఫియర్, ఆ లొకేషన్ ఇదంతా చూస్తే అమ్మ నేను చేయగలనా? చేయలేరా? ఇప్పుడు ఆవిడ నాతో మాత్రమే మాట్లాడుతుంది అక్కడ నా ఆఫీస్‌కి వచ్చి. అదే షూట్‌లో అయితే 100 మంది ఉంటారు. 100 మంది, 150 మంది ఉంటారు. వాళ్ళందరి ముందు ఏం మాట్లాడుతుంది? అసలు నుంచోమంటేనే సిగ్గుపడితే ఏం చేస్తాం? ఏం చేయలేం. సో నాకు ఒకటే రోజు షూటింగ్ అది మళ్ళీ. డెఫినెట్‌గా అవకాశాలుంటాయి. ఓకే. అవకాశాలుంటాయి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ యాడ్‌కి. తర్వాత యాడ్‌కి డెఫినెట్‌గా. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి, బ్యాక్ ఎండ్‌లో 24 క్రాఫ్ట్ గురించి ఇంత తెలిసిన కిషోర్ గారు మూవీ డైరెక్షన్ దాకా ఎందుకు వెళ్ళలేదు? పైగా సినిమా నేపథ్యం ఉంది కదా ఇంట్లో కూడా. కాబట్టి ఎందుకు అటు సైడ్ ఆలోచించలేదు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా ఆలోచించలేదంటే ఆలోచించానండి. నాకు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాకే నాకు ఆఫర్స్ వచ్చినాయి. ఓకే. సినిమా చేయండి. అప్పుడు లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాలు చేయండి అని అన్నారన్నమాట. అప్పుడు ఈ స్ట్రీమింగ్ బాగుంది. లైక్ యాడ్స్ అంతా బాగుంది. నేనేమనుకుంటానంటే ఒక సినిమా చేశామంటే ఆ సినిమా హిట్ అవ్వాలి. ఫస్ట్ సినిమా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నడుస్తుందంతా అదే కదండీ. ఒక సినిమా చేసాము, ఒక కొత్త డైరెక్టర్ అంటే అవకాశాలు వచ్చేవి తక్కువ. అయినప్పటికీ ఆ సినిమా చేశాడంటే అది హిట్ అవ్వదు. హిట్ అయితే అప్పుడు జనాలందరూ మన వైపు చూస్తారు. సో ఆ కాన్సెప్ట్‌తో నేను ఆగిపోయాను అప్పుడు. ఓకే. చూద్దాం యాడ్స్ అంతా బానే ఉంది. ఎందుకు అనవసరంగా ఇప్పుడు ట్రాక్ మారటం ఎందుకు అని దాన్ని అలా హోల్డ్ చేసి పెట్టానన్నమాట. ఫ్యూచర్‌లో? డెఫినెట్‌గా నేను ఈ ఇయర్ అయితే చేస్తాను. 2025లో సినిమా అయితే చేస్తానండి. ఓకే. అంటే ప్రాజెక్టు, స్క్రిప్ట్ అంతా రెడీగా పెట్టుకున్నారా? అది చెప్తాను. డీటెయిల్స్ విల్ సూన్ అని ఏదో అంటారు కదా! రివీలింగ్ సూన్ అని. కమింగ్ సూన్. రివీలింగ్ సూన్ డెఫినెట్‌గా. రెడీ చేసారైతే. ఫ్యూచర్‌లో యాడ్ డైరెక్టర్ కృష్ణకిషోర్ గారిని మూవీ డైరెక్టర్‌గా చూసే డెఫినెట్‌గా. ఛాన్స్ ఉంది. డెఫినెట్‌గా చూస్తారండి. ఇప్పుడు కమర్షియల్‌గా మాట్లాడుకుంటే సార్, ఇది ఎంతమంది అవునన్నా కాదన్నా సేఫ్టీ, సెక్యూరిటీ లేని ఫీల్డ్. అప్‌కమింగ్ డైరెక్టర్ చాలామంది యూత్‌కి మనం బయట చూస్తున్నాం వెబ్ సీరీస్‌లు చేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. చిన్న చిన్న షార్ట్స్‌లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తున్నారు. ఇలా వస్తున్న అప్‌కమింగ్ డైరెక్టర్స్ కానీ, యంగ్‌స్టర్స్ కానీ అసలు మీ అనుభవంతో మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ సజెషన్ ఏంటి? అలా ఏం లేదండి. ఇప్పుడు కొత్త ఐడియాస్‌కి ఎప్పుడూ వెల్కమ్ పలుకుతుందండి సినిమా ఇండస్ట్రీ. ఐడియాస్ జనరేట్ చేసి కొత్త థాట్స్ ఉంటే ఆల్ ఆర్ వెల్కమ్ అనే చెప్తుంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ. ఓకే. ఈవెన్ యాడ్ ఇండస్ట్రీ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా ఐడియాస్ కావాలి. కొత్తగా కావాలి. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు చాలామంది వచ్చారండి. వాళ్ళది కాన్సెప్టేనండి. లైక్ ఇప్పుడు థాట్ మంచిది అయి ఉండాలి. అది వర్కౌట్ అయ్యి ఉండాలి. ఆ రెవెన్యూ జనరేట్ చేసేది అయి ఉంటే వెల్కమ్. అంతే కదా! సినిమా ఇండస్ట్రీ ఎవరికైనా ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్‌లో ఎంతమంది నేను మోడల్ అవ్వాలని ఎంతమంది రోజుకొస్తున్నారు చెప్పండి? ఒక రోజుకి ఎంతమంది వస్తారు? నేను మోడల్ అయిపోతాను. నేను డైరెక్టర్ అవుతాను. ఎంతమంది వస్తారు నేను హైదరాబాద్‌కి? యాక్టర్ అవుతా, ఆర్టిస్ట్ అవుతా. ఆ! వాళ్ళ కోరికలని ఇప్పుడు ఆ కోరికలకు తగ్గట్టుగా ప్రయత్నం చేసి, కోరికలను అనుగుణంగా ముందుకెళ్తే ఏదో ఒకటి లైక్ ఇప్పుడు వచ్చేసిన వెంటనే అవకాశం వస్తుందని ఎవరు చెప్పరండి. నేనైతే చెప్పను. నా దగ్గర చాలామంది వస్తారు. సార్ నేను అసిస్టెంట్‌గా చేస్తానండి. నేను డైరెక్షన్ చేసుకుంటానండి. లైక్ ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా నేను మోడల్‌ని అవుతానండి.
అవ్వండి. కాకపోతే దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు వెంటనే వెల్కమ్ అని చెప్పేది మీలో టాలెంట్ ఉంది అని మనకు మన టాలెంట్ ఉంది మనం చేయాలి కదా! ఇప్పుడు చాలా మార్గాలు వచ్చినాయి. లైక్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి, షార్ట్స్ అని గానివ్వండి, మీకు చాలా అవకాశాలు వచ్చినాయి. ప్రతి ఒక్కడికి మొబైల్ ఉంది. మొబైల్‌లో రీల్స్ చేసుకోవచ్చు. అంటే ఈజీ వే అయిపోయింది ఇప్పుడు. ఇంతకు ముందు ఉన్నంత ఇంతకు typical గా ముందున్నంత లేదు. టిపికల్‌గా లేదు ఇప్పుడు. ఎవడికి వాడు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది క్రియేట్ చేశారు సోషల్ మీడియా. ఓకే. సో, ఆ సోషల్ మీడియాలో మీరు ఫస్ట్ ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకే వెల్కమ్ పలుకుతుంది. కాబట్టి ట్రై చేస్తుంటారు. ట్రై మీరన్న సోషల్ మీడియాలో పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంది కదా. అంటే ఎవరైతే నిజంగానే టాలెంట్ ఉండి చేస్తున్నారో వాళ్ళకి ఎలాగైతే ఇండస్ట్రీ ఆఫర్స్ ఇస్తుందో అలానే దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు దానికి ఏం చెప్తారు? ఒక డైరెక్టర్గా మనం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని సేఫ్గా వాడాలంటే ఏం చేయాలి? సీ మనం ఒక్కసారి పబ్లిక్ ఎళ్ళిన తర్వాత అది సేఫు, అన్‌సేఫు అనేమి ఉండదండి. మన చేతుల్లో ఏముండదు. సోషల్ మీడియా అని అంటున్నారు. సోషలైజ్ అంటే అందరికి మనం అందరి చేతుల్లోకి వెళ్ళిపోతాం. మన చేతిలో మనం ఉన్నా కూడా అది అందరి చేతుల్లోకి వెళ్తుంది కదా! సో, దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి దాంట్లో మంచి, చెడు 2 ఉంటాయండి. సో, కాబట్టి ఇది ఎంతవరకు సేఫ్, సెక్యూరిటీ అని చెప్పలేమండి. అది అంటే ఎవరికి బయటకు వెళ్తున్నారు అన్నప్పుడు బయటికెళ్ళిపోయాం గదా! మనం బయటికెళ్ళిపోయాం ఇంకది. అది మంచిగా చూసేవాడు మంచిగా చూస్తాడు, చెడుగా చూసేవాడు చెడుగా చూస్తాడు. ఎవడి దృష్టికోణం వాడిది. ఇప్పుడు దానిలో మంచెంత, చెడెంత పర్సెంటేజ్ ఆఫ్ ఏం లేదండి. దీనికి కొలమానం ఏం లేదు. దీంట్లో ఇంత మంచి ఉంది, దీనిలో ఇంత చెడు ఉందని. అదే అంటారు చూసారా? అలా వెళ్ళిపోవడం అంతే. మనం వన్స్ బయటకొచ్చామో మంచి అన్నా చెడన్నా ఏదైనా ఫేస్ చేసుకోవాల్సిందే. అలా ఉంటేనే రావాలి. అంతే. అంతేగాని వన్ వేలో ఉంటా ఉంటే అవ్వదు. ఇబ్బందులే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ చేసి ఇప్పుడు ఏదో ఒక దాంట్లో సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో చేసి ఒక రీల్ చేసి పెట్టారు అనంటే అది అందరూ చూడటానికే కదా మీరు పెట్టింది. అందరి కోసమే కదా పెట్టింది. మీకోసం మీరు పెట్టుకోలేదు కదా! అందరూ చూసారు అనంటే ఇప్పుడు నేను ఒక రకంగా చూడొచ్చు, మీరు ఒక రకంగా చూడొచ్చు, వేరే వాళ్ళు ఇంకొక రకంగా చూడొచ్చు. నేను చూసినట్టు మీరు చూడరు, మీరు చూసినట్టు వేరే వాళ్ళు చూడరు. ఎవడి దృష్టికోణం వాడిది అక్కడ. ఎవడి వ్యూ వాడిది, ఎవడు చూసే విధానం వాడిది. సో, కాబట్టి ఒకరినొకరిని ఇది ఇది తప్పా, ఇది రైటా, ఇది కరెక్టా అనేది ఏమి ఉండదు ఇక్కడ. వన్స్ బయటికెళ్ళిన తర్వాత. దానికి ప్రిపేర్ అయితే వెళ్ళాలి. యెస్. అంతే. ఒక 10-15 ఏళ్ల క్రితం యాడ్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన యాడ్స్‌లో నిజం చెప్పాలంటే జనాల్ని అలా అట్రాక్ట్ చేసి నిలబడిపోయే యాడ్స్ లేవు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అంటే ఒకప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న బ్రిటానియా, నిర్మా, రస్నా, బ్రూ ఇలా కొన్ని యాడ్స్ ఉన్నాయి. యెస్. అవి పబ్లిక్‌లో మనం ఆ పేరు వినగానే మనకు ఆ యాడే గుర్తుండిపోయేటట్టు అలా నిలబడిపోయిన యాడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా లేవు. దానికి రీజన్ ఏంటి? దానికి రీజన్ ఏంటంటే ఒక చిన్నది నేనే మీకు క్వెషన్ ఏస్తాను ఇప్పుడు. ఉదయం లేవంగానే పేస్ట్ అండి. బ్రష్ చేసుకోవాలంటే ఒక పేస్ట్. పోనీ బ్రష్‌కొద్దాం. బ్రష్‌లో మీరే బ్రష్ వాడుతున్నారు. ఏదో సెన్సిడైజో ఏదో వాడతాం. ఆ! వాడతారు. ఇంకొకళ్ళు కోల్‌గేట్ వాడతారు. ఇంకొకళ్ళు ఇంకో పలానా ఎక్స్ వాడతారు. ఇంకోళ్ళు ఇంకో ఎక్స్ వాడతారు. ఇక్కడ ఎన్ని బ్రాండ్‌లు ఉన్నాయి? ఎంతమంది ఎన్ని రకాల వేరియంట్స్ ఉన్నాయి? దాదాపు ఇప్పుడు తెలియని 10-12 బ్రాండ్స్ ఈజీగా కనబడతాయి. 10, 12 లెక్క వేళ 10, 12 బ్రాండ్‌లు ఓన్లీ బ్రష్. టూత్ పేస్ట్‌కొద్దాం మళ్ళీ. టూత్ పేస్ట్‌లు ఎన్నున్నాయి? చాలా ఉంటాయి. దాని తర్వాత టీ తాగుతాం కదా! టీలో ఎన్ని టీలున్నాయి? ఎన్ని టీ బ్రాండ్స్ ఉన్నాయి? సో, ఎన్నో బ్రాండ్‌లు ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రికగ్నైజేషన్ కోసం, వాళ్ళ మార్కెట్ పర్సెంటేజ్ కోసం ప్రతి ఒక్కళ్ళు యాడ్ చేస్తారు. యాడ్స్ అన్నీ మంచి యాడ్సేనండి. యాడ్స్ అందరూ చూస్తున్నారు. కాకపోతే ఒక యాడ్ మీద ఒక యాడ్ ఇంకొక యాడ్ డంప్ అయ్యేసరికి ఏది మంచిదని మీరు క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. కాకపోతే యాడ్స్ అన్నీ మంచిదే. యాడ్స్ అన్నీ బాగుంటాయి. అంటే పూర్వం ప్రోడక్ట్‌లు తక్కువ ఉండడం వల్ల ఆ ఒక్క యాడ్ బ్రెయిన్‌లో రీచ్ అయిపోయిందంటారా? నా ఆన్సర్ మీరే చెప్పేశారు కదా మరి. అప్పుడు కొన్ని మాత్రమే ఉండేవి. ఇప్పుడు బట్టలు ఉతకడానికి రిన్ను. హ్మ్. ఇప్పుడు ఏదన్నా తాగడానికి రస్నా. సాయంత్రం పూట వేసవి కాలం అంటే రస్నా గుర్తొస్తుంది. ఇప్పుడెన్ని గుర్తొస్తాయండి? కదా! 10, 15 బ్రాండ్‌లు ఉంటాయి. 15 బ్రాండ్‌లు మినిమమ్ అవి అవైలబుల్‌లో ఉండేవి రెగ్యులర్‌గా. సో, ఇంత ఈ ప్రొడక్ట్‌లు ఇంత మార్కెట్ పెరిగిపోయినప్పుడు ఒక యాడ్ మీద ఒక యాడ్ డంప్ అయినప్పుడు ఈ యాడ్‌కి, ఆ యాడ్‌కి మనం మర్చిపోతాం అన్నమాట. ఓకే. కాన్సెప్ట్ మర్చిపోయి ఏం చెప్పారో అనేది మర్చిపోవడం తప్పితే యాడ్స్ అన్నీ మంచిగానే ఉంటాయి. యాడ్స్ అన్నీ బాగుంటాయి. ఓకే. అయితే కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ అది పేపర్ పోస్టర్ కావచ్చు, బోర్డింగ్ కావచ్చు, ఈ కొన్ని హోర్డింగ్స్‌లో కావచ్చు. అవసరం లేని చోట కూడా వాళ్ళని ఎక్స్‌పోజ్ చేసి చూపిస్తుంటారు. కొన్ని ప్రొడక్ట్స్‌లో అసలక్కడ వుమెన్ నీడ్ ఉండదు. అయినా కూడా వాళ్ళని చూపిస్తుంటారు. ఎందుకలా? అంటే దీని మీద
చాలా సార్లు చాలా మహిళా సంఘాలు మాట్లాడినాయి. ఇలా చాలా జరిగినాయి. వాటెవర్ ఇట్ మే బి అది పక్కన పెట్టేస్తే అసలు అవసరం లేని చోట ఎక్స్‌పోజింగ్ కానీ, అవసరం లేని చోట వుమెన్ ప్రెజెన్స్ కానీ ఎందుకు ప్రిఫర్ చేస్తారు డైరెక్టర్స్? యాడ్స్‌లో అంటే మీరు చెప్పినట్టుగా నేనెక్కడ ఏమీ చూడలేదండి. యాడ్స్‌లో ఎప్పుడు ఉండదండి. యాడ్స్‌లో అవసరమైన వాళ్ళనే ఉంటారు. అవసరమైన కాన్సెప్టే ఉంటుంది. అంతకు మించి అనేది ఏమి ఉండదండి యాడ్స్‌లో అయితే గనక. పర్టిక్యులర్ ఇన్ యాడ్స్. సినిమా విషయం కాదు. నేను చెప్తుంది ఓన్లీ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో ఆ ప్రొడక్ట్‌కి ఎంత అవసరమో అంతే తీసుకుంటాం. ఆ ప్రొడక్ట్‌కి ఇంత కావాలి. పలానా ఇంతగా ఐ మీన్ ఆ డ్రెస్ ఏంటి? లైక్ చీర కట్టొచ్చా? లేకపోతే ఒక పంజాబీ డ్రెస్ ఏయొచ్చా? లేకపోతే అవసరమైన ప్రొడక్ట్‌కి తగ్గట్టుగా ఒక ఫేషియల్, ఒక కాలేజ్‌కి పోవాలా? దాన్ని బట్టి కాస్ట్యూమ్స్ ఉంటాయి గానీ అక్కడ. అంతకు మించి చేసినా కూడా యాడ్ సూట్ అవ్వదు. సో, కాబట్టి యాడ్‌కి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటాం కాబట్టి వేరే తరహాలో ఎక్కడ ఏం చూపించింది ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు కొన్ని హోర్డింగ్స్ చూస్తాం కదా సార్, అది యాడే కదా! ఆల్రెడీ షూట్ చేసుంటాయి. ఆ! కొన్ని ఫర్నిచర్ హోర్డింగ్స్ చూస్తాం మనం బయట. హ్మ్. నేను బ్రాండ్ కంపెనీ గురించి మాట్లాడాను. హ్మ్. బట్ ఆ ఫర్నిచర్ కంటే కూడా పక్కనున్న మోడల్ చాలా హైలైట్‌గా కనిపిస్తారు. అఫ్‌కోర్స్ మీరు కూడా చాలా చూసుంటారు. దీని మీద చాలా కాంట్రోవర్సీస్ కూడా అయినాయి. అంటే అసలు అక్కడ ఏమి నీడ్ ఉంది అని. కొన్ని ఇన్నర్స్ చూపించేటప్పుడు కూడా జెంట్స్ ఇన్నర్స్ కూడా లేడీస్ హోర్డింగ్ మీద పెట్టిన హోర్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అవును. మరి ఇప్పుడు అది మీ సృజనాత్మకత అంటే మీరిందాక చాలా చెప్పారు. మేము చాలా ఆలోచించాలి యాస్ ఎ డైరెక్టర్‌గా ఈ కాన్సెప్ట్ అంతా తీసుకోవాలి. ఇంత సృజనాత్మకత ఉన్న దర్శకుడు కాన్సెప్ట్‌ని కాకుండా అందం మీద ముందుకెళ్ళడం అనేది మీకు అది మీకే తక్కువ అవుతుంది కదా! కాదంటారా? అందం మీద తక్కువ అని కాదండి. ఇప్పుడు అక్కడ చూసి కాన్సెప్ట్ డిమాండ్ చేసింది అని అంటా నేను. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ మైండ్‌లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది అని చెప్తాను. నా దృష్టిలో ఒక అమ్మాయి అంటే ఒక 30 ఏళ్ల లేడీ అయ్యుండొచ్చు. ఒక 28, 30 ఏళ్ల లేడీ అయ్యుండొచ్చు. ఇప్పుడు మీ దృష్టిలో ఒక అమ్మాయి అంటే ఒక 18 ఏళ్ల అమ్మాయి అయ్యుండొచ్చు. ఇంకొకళ్ళ దృష్టిలో ఒక అమ్మాయి నడుచుకుంటుంటే ఒక 50 ఏళ్ల అమ్మాయి. ఎవడికి వాడికి విషన్ ఉంటుంది. ఎవడికి వాడికి వ్యూ ఉంటుంది. నేనేం చెప్పాను నా లైన్ ఏంటి? ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది అంతే. నేను చెప్పిన కాన్సెప్ట్. రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది అని అక్కడ కామా పెట్టాను. అప్పుడు మీకు ఒక విజువల్ పడుతుంది. ఒక అమ్మాయి రోడ్డు మీద ఒక తార్ రోడ్డు అటుపక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ గార్డెన్ ఉంటుంది. ఆ మధ్యలో నడుచుకుంటూ వస్తే మీ విజువల్ మీరేసుకుంటారు. నా విజువల్ నాకుంటుంది. ఇంకొకటి విజువల్ ఇంకోటికి ఉంటుంది. సో, ఇలా ఆ సృజనాత్మకత దృష్టి అనేది లైక్ చూపించే విధానం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక రకమైన స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ బట్టి, ఆయన ట్రీట్‌మెంట్ బట్టి ఆ ప్రొడక్ట్‌ని ఎలా చూపించాలి అనే దాన్ని బట్టి వాళ్ళు అది కాన్సెప్ట్ డెవలప్ కంప్లీట్‌గా వాళ్ళ చేసుకుంటారు. థాట్ మీద అంటారు. యెస్. డెఫినిట్‌గా. అది ఒకళ్ళ థాట్ ఒకళ్ళకి మెర్జ్ అవ్వదు కదా! ఇప్పుడు నా స్టైల్ ఒక రకంగా ఉంటుంది. మీ స్టైల్ ఒక రకంగా ఉంటుంది. ఇంకొకళ్ళు ఇంకో స్టైల్ ఇంకోటి ఉంటుంది. సో, అది ఇప్పుడు మనం సినిమాలో గనక చూసుకుంటే రాజమౌళి గారి స్టైల్ ఒకటుంటుంది. త్రివిక్రమ్ గారి స్టైల్ ఒకటుంటుంది. సో, ఇలా ఎవడి ఆలోచన, ఎవరు ధోరణి ఒక నిదానం. రకంగా ఉంటుంది. సుకుమార్ గారిది ఒకలా, ఒక్కొక్కళ్ళది సుకుమార్ గారిది ఒకలాగా ఉంటుంది. సో, అలానే చెప్పలేమది. ఇప్పుడు నేనొక కాన్సెప్ట్ చెప్పాను అనంటే డెఫినిట్‌గా క్లయింట్ ఒప్పుకొని ఉంటారు కదా! క్లయింట్ అప్రూవల్‌తోనే కదా మనం షూట్ చేసేది. సో, కాబట్టి అది ఒక్కొక్కళ్ళ విజన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. క్లయింట్ డిమాండ్ చేసిన సందర్భాలున్నాయా సార్? ఐ మీన్ ఈ ఈ యాడ్ నాకు ఇలానే కావాలి. అంటే మీరొక కాన్సెప్ట్ చెప్తే కూడా ఇది క్లాసిక్‌గా ఇంత ఇలా వద్దు నాకు కొంచెం ఇలానే కావాలి. కాస్త ఇలా ఎక్స్‌పోజింగ్‌తో కావాలి. ఇలా అని డిమాండ్ చేసే క్లయింట్లు కూడా ఉంటారా ప్రొడక్ట్‌కి? అంటే ప్రొడక్ట్‌కే కాకుండా మీరు చూపించే విధానానికి ఆ డ్రెస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి మాకిలా కావాలని చెప్పడం గాని, దీంట్లో రెండో కోణం కూడా ఉంది. వీళ్ళతో చెయ్యాలి అని చెప్పేవాళ్ళు ఉంటారా? వీళ్ళని పెట్టుకోండి అని రికమెండ్ చేసేవాళ్ళు యాడ్స్‌కి కూడా సినిమాల్లో లాగా. ఉంటారు. ఎందుకుండరండి? ఇప్పుడు నాకిది కావాలని ఆయనే చెప్తాడు. ఎందుకంటే ప్రొడక్ట్ ఆయనది. డబ్బులు పెట్టి ఆయన. మీరు క్లయింట్ అంటారు. నేను లైక్ మీ సినిమా భాషలో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఆయన చెప్తారు. ఆయన మన కాన్సెప్ట్‌కి ఏకీభవించి మన కాన్సెప్ట్‌లో ఏమైనా ఇంక్లూడ్ చేస్తే ఓకే. లేకుండా ఇంకేదో తెచ్చిపెట్టమంటే అప్పుడు మనం ఆయన్ని కన్విన్స్ చేయడానికి మనమే ప్రయత్నించాలి. లేదు సార్ మన ప్రొడక్ట్ ఇలా వెళ్తే బాగుంటుంది. ఈ డైరెక్షన్‌లో వెళ్దాము. లైక్ ఈ కాన్సెప్ట్‌లో వెళ్దాము. ఈ రకంగా మనం పిక్చరైజ్ చేద్దాము. ఇలా చూపిద్దామని మనం ట్రై చేస్తాం మాక్సిమం. ఎందుకంటే వాళ్ళకేం కావాలి అనేది వాళ్ళకి క్లారిటీ ఉన్నప్పుడు మనం ఏం చూపించాలనేది మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో, ఆ క్లారిటీ 2 కలిసినప్పుడే ఒక మంచి ప్రొడక్ట్ అనేది బయటకొస్తుందండి. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? ప్రొడ్యూసర్ వచ్చి నాకు ఇలానే కావాలి అంటే మీరు కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి రావడం గాని, కన్విన్స్ చేయలేక వదిలేసిన పరిస్థితులున్నాయా? కన్విన్స్ చేసిన పరిస్థితులే చాలా ఉన్నాయండి. నాకు ఇది కాదు ఇంకొక రకం ఇప్పుడు లైక్ అంటే చిన్నది అంటే అంత కాంప్లికేటెడ్ కాకపోయినా లైక్ కాన్సెప్ట్‌గా చేద్దాము అని నేను అనుకుంటాను. వాళ్ళు ఒక పాట కావాలి అని అనుకుంటారు.
లైక్ ఒక పాట పెడితే తొందరగా వెళ్తుంది అని అంటారు. నేనేమో ఒక డైలాగ్ ఓరియంటెడ్‌గా చెప్తే కొంచెం జనాలకి ఇంకొంచెం రీచ్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి మీరు యాడ్‌కొస్తున్నారు. ఫస్ట్ టైమ్ యాడ్‌కొచ్చే వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. మాకు ఇలా కావాలి, ఇలా కావాలి. ఫస్ట్ టైమ్ యాడ్ చేసేవాళ్ళం. ఒక కమర్షియల్ యాడ్ ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళ దగ్గర. ఓకే. ఎందుకంటే వాళ్ళకి యాడ్ చేద్దామా, యాడ్‌లో జింగిల్ పెడదామా, పాట పెడదామా, లేదా డైలాగ్ ఓరియంటెడ్‌గా వెళ్దామా, ఈ కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓహ్! అప్పుడేంటంటే వాళ్ళు ఒక్కళ్ళు డెసిషన్ తీసుకోలేరు. కొత్త కాబట్టి ఒక నలుగురిని కూర్చోబెడతారు. నలుగురి ఆలోచనలు, నలుగురి విధానాలు 4 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొకళ్ళం ఐదుగురు. ఈ ఐదుగురు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఓకే. వీళ్ళందరినీ కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి అప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు కన్విన్స్ చేయాలి. అందరినీ సాటిస్ఫై చేయాల్సిందే. ఇప్పుడు కన్విన్స్ చేయలేక వదిలేసిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మీ లైఫ్‌లో? మీ ఎక్స్‌పీరియన్స్? ఉంటాయండి. ఇప్పుడు కాన్సెప్ట్ అని కాదు. కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రొడక్షన్ చేయాలంటే ప్రొడక్షన్‌కి ఒక బడ్జెట్ ఉంటుంది. అది మనకు మ్యాచ్ అయినప్పుడు మనం చాలా వదిలేస్తాం కూడా. ఎందుకంటే అది చేసి అనవసరంగా మనం తక్కువ చేసుకోలేం కదా! నాకంటూ ఒక వాల్యూ ఉంది. నాకంటూ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. సో, అందువల్ల నేను వాటిని వదిలేసిన సందర్భాలు ఉంటాయి. కన్విన్స్ చేసిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. వదిలేసిన వాటికంటే కూడా. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మీరు వదిలేసిన సందర్భాల్లో ఏమున్నాయి? అంటే కమర్షియల్‌గా మీరు చెప్పిన పేమెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు రీచ్ అవ్వలేకపోతే వదిలేసిన సందర్భాలు ఎక్కువున్నాయా? కాన్సెప్ట్ రీచ్ అవ్వక వదిలేసిన సందర్భాలున్నాయా? కాన్సెప్ట్ రీచ్ అయిపోయింది కాదు. కాన్సెప్ట్ నేననుకున్నది చేస్తే అది కంఫర్ట్‌గా ఉంటేనే నేను చేస్తాను కాన్సెప్ట్. లేకపోతే నేను చేయను. డెఫినిట్‌గా 100% వదిలేస్తాను. వదిలే వదిలేసిన సందర్భాల్లో బడ్జెట్ మ్యాచ్ ఓకేనండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏదో కోరుకుంటారు. ఇప్పుడు కొండంత కోరుకొని గోరంత బడ్జెట్ ఇస్తారంటే నేనెక్కడ చూపిస్తాను? చూపించలేను కదా! ఇప్పుడు అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అనేది వాళ్ళకి తెలీదు అని అంటాను. ఫస్ట్ టైమ్ ఎవరైతే చేస్తున్నారో లేదు 2, 3 ఏళ్లకు వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ప్రొడక్షన్ అంటే ఇలా ఉంటుంది. ఓకే. యాడ్ అంటే ఇలా ఉంటుంది. షూటింగ్ అంటే ఇలా ఉంటుందని వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు. సో, కాబట్టి అప్పుడు మాకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఫస్ట్ యాడ్‌లో మాత్రం ఖచ్చితంగా ఇదైతే మీరు ఫేస్ చేస్తారు. డెఫినెట్‌గా ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళతోటి, ఫస్ట్ టైం యాడ్ చేసే వాళ్ళతోటి ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది. మీకు ఇప్పుడు మీ ఇంత ప్రొడక్షన్‌లో మీరిలా చేస్తున్నప్పుడు, అబ్బా! ఇది నాకు కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు గానీ చేశాను. అలా ఎప్పుడైనా అనుకున్నారా? చాలా ఉంటాయండి. అవి కమర్షియల్‌గా వర్కౌట్ అనే కాదు. ఓకే. నెక్ టు నెక్ చేసినవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఆ వేరే క్లయింట్ రిఫర్ చేసి ఉంటాడు. ఆయనకి యాడ్ చేసి పెట్టండి మా వాడే అని చెప్పుంటే సందర్భాలుంటాయి. కొత్తగా వస్తున్నారు. ఎంకరేజ్ చేద్దాము. సో, మనం గూడా ఏదన్నా చేసుకుందాం వాళ్ళకి పాపం చేసి పెడదాం అనే ఉద్దేశంతో చేసినవి చాలా యాడ్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఫీల్డ్‌లోకొచ్చి ఈ 20 ఏళ్లలో అసలెందుకొచ్చాను? ఏదన్నా అంటే మన ఫ్రెండ్స్‌ని చూస్తున్నప్పుడు, బయట సర్కిల్‌ని చూస్తున్నప్పుడు కూడా ఎందుకొచ్చాము? ఏదైనా చేసుకోనుంటే బాగుండేదేమో. అనవసరంగా ఈ ఫీల్డ్‌లోకొచ్చేసాను. ఇప్పుడు వెనక్కెళ్ళలేను. ఇలా ఉండిపోలేను అని ఫైనాన్షియల్‌గా గానీ, మెంటల్‌గా గానీ మీకెప్పుడైనా అనిపించిందా? అలా ఏం అనిపించలేదు. ఎందుకు ఇప్పుడు మనం తెలిసే వచ్చాం. ఫీల్డ్ ఇష్టం ఇప్పుడు 2 ఉంటాయండి. ఎవరికైనా సరే. మనీ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్. రెండే ఉంటాయి. వేరేవేముండవు. మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే అక్కడ మనీ ఉండదు. మనీ సాటిస్ఫాక్షన్ ఉందంటే అక్కడ జాబ్ అనేది ఉండదు. 2 ఉండవా? 2 ఉండదు. మనీ సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి అప్పుడు జాబ్ నీకు నచ్చింది అయ్యుండదది. ఏదో ఒకటే ఉంటుంది ఇప్పుడు. 2 నచ్చి చేసేవాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. రేర్ కండిషన్. రేర్‌గా దొరుకుతారు. రేర్ పాయింట్స్ ఉంటాయన్నమాట అక్కడ. సో, నాకిది ఇష్టం. నాకు ఎంతొస్తుందో, నాకు రావట్లేదా అది కాదు. నాకిష్టం. నేను ఇలాగే ఉంటాను. నాకు తెలిసింది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు తెలిసింది ఇదే. నేను పెరిగింది ఇందులోనే. నేను ఫస్ట్ నుంచి నాకు లైఫ్ ఇచ్చింది ఇదే. నాకు లైఫ్‌లో ఉండాల్సింది కూడా నేను ఇదే. సో, కాబట్టి అంటే నాకు ఇది మీరెప్పుడు తప్పితే ఏం వేరేది తెలీదు. ఇప్పుడు కిషోర్ గారి మాటల్ని బట్టి మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా? మనీ సాటిస్ఫాక్షన్ ఉందా? అన్నీ ఉన్నాయండి. 2 ఉన్నాయి కాబట్టే ఇందులో ఇప్పుడు సస్టైన్ ఇందాక 2 అవుతున్నాను. ఉండవన్నారుగా? అవును. 2 ఉండవంటే ఇప్పుడు నాకు జాబ్ అంటే జాబు. మనీ అంటే మనీ. మనీ వచ్చినప్పుడు మనీ వస్తుంది. జాబ్ ఉన్నప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే నాకు చేసేది నేను జాబ్ సాటిస్ఫాక్షనే కదా నాకు. మనీ ఓకే. వచ్చినప్పుడు వస్తుంది అంతే. ఇప్పుడు మనీ సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఫీల్ అవ్వట్లేదు అంటారు మీరు. ఏం అవ్వట్లేదు. ఎందుకంటే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి. సరే ఇప్పుడు ఒక సినిమా ఒక డైరెక్టర్ చేశారు. ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఈ మధ్య వెబ్ సిరీస్. ఏదైనా వాళ్ళకి ఒక టైటిల్ కార్డ్ ఉంటుంది. టైటిల్ కార్డ్‌లో వాళ్ళ పేరు కనపడుతుంది. వాళ్ళు కనపడటం కాదు. వాళ్ళ పేరు కనపడుతుంది. పూర్వంలో సినిమాల్లో కూడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చిన్న చితక పాత్రలో కూడా కనిపించారు. వాటెవర్ ఇట్ మే బి వాళ్ళ ఐడెంటిటీకి ఒక స్కోప్ ఉంది. కానీ ఇక్కడ అసలు ఏ స్కోపు లేకుండా, ఐడెంటిటీ లేకుండా మిగిలిపోయేది మాకు తెలిసినంత వరకు అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్లు. మేము యాడ్ చూస్తాం. మీ టైటిల్ కనపడదు. మీ బ్రాండ్ కనపడదు. ఈవెన్ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఫోటో కింద ఎక్కడో ఒక కార్నర్‌లో
అలా వేస్తారు. ఇప్పుడు కనీసం మీరు బ్రాండ్ ఫ్యాక్టరీనో, బ్రాండ్ స్టూడియోస్‌నో ఏదైనా వేసే అవకాశం కూడా మీకు ఉండదు గదా! మరి దీని గురించి మీరు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదా? ఎలా తెలుస్తుంది మీ పబ్లిక్‌కి? ఇప్పుడు నేనే ఉన్నాను సార్. ఈ యాడ్ చాలా అద్భుతంగా చేశారు. ఎవరు చేశారు అంటే నేను ఎలా తెలుసుకోగలుగుతాను? మీ ఐడెంటిటీ ఉండదుగా, మీరెప్పుడైనా ఫీల్ అవ్వలేదా? డెఫినెట్‌గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టు ఇందాక ఒక సినిమా హిట్ అయింది. ఎవర్రా డైరెక్టరు అని అక్కడ డైరెక్టర్ పేరొస్తుంది. ఒక సినిమా ఫ్లాప్ అయింది. ఎవడ్రా డైరెక్టరు అని వస్తుంది. అక్కడ హిట్ అయినా డైరెక్టరే, ఫ్లాప్ అయినా డైరెక్టరే. ఒక డైరెక్టర్‌కి ఒక పేరుంటుంది. పలానా ఎక్స్ అని పేరుంటుందో సంథింగ్ ఏదో ఒక పేరుంటుంది ఆయనకి. అదే యాడ్స్‌లో యాడ్ ప్రతి ఒక్కటి హిట్టే. యాడ్ ఫ్లాప్ అనేది ఉండదు యాడ్స్‌లో. ప్రతి ఒక్కటి హిట్ అవుతుంది. కానీ ఎవరు చేశారనే దానికి పేరుండదండి. అది ఏంటంటే 20 సెకన్లు, 30 సెకన్ల యాడ్లు. యాడ్ మీద ఎవరికన్నా ఇష్టం ఉండి బ్యాక్‌గ్రౌండ్‌లో వెళ్లి చెక్ చేసుకొని లైక్ ఎవరు చేశారు ఇది? పలానా యాడ్ ఎవరు చేశారు? ఏంటి అని చెక్ చేసుకుంటే అప్పుడు మా ఛానెల్‌లోకెళ్తే మా బ్రాండ్ హౌస్ ఛానెల్‌లోకెళ్తే అప్పుడు పలానా కిషోర్ గారు చేశారా? ఓకే. కృష్ణ కిషోర్ చేశాడా? అని అలా తెలుసుకోవడం తప్పితే మాకంటూ పర్టిక్యులర్‌గా పేర్లేమి ఉండవండి. పలానా ఇప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు లేకపోతే ఈవెన్ సీరియల్ చూసినా, ఏది చూసినా ఒక పేరొస్తుంది. ప్రొడక్షన్ హౌస్ పేరనో లేకపోతే ఏదో ఒకటి వస్తుంది. డైరెక్టర్ పేరు. డైరెక్టర్ పేరు, ప్రొడక్షన్ హౌస్ పేరు వస్తుంది. మాకు ప్రొడక్షన్ హౌస్ పేరు రాదు, డైరెక్టర్ పేరు వేసుకోవడానికి స్కోప్ లేదు. వాళ్ళెవరో పాపం యాడ్ చేయించుకున్నారు. దాంట్లో నేను నా పేరు వేసుకుంటుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు కదా! సో, కాబట్టి ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో చెక్ చేసుకొని మేము మా యూట్యూబ్ ఛానెల్స్‌లో పెట్టుకొని సంథింగ్ అలా చేయటమే. ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా వాడుకోవడం, ఇప్పుడు మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేసి మా గురించి మేము చెప్పుకోవడం తప్పితే మాకు వేరే అవకాశమే లేదు. అసలు యాడ్ డైరెక్టర్‌కి అయితే ఎక్కడ ఏ పేరు ఉండదు. ఏమాత్రం అవకాశం లేదు. ఈవెన్ నేనే కాదు. ఈవెన్ ఇప్పుడు చాలా మంది యాడ్స్ చేస్తారు. ఇప్పుడు లైక్ త్రివిక్రమ్ గారు కానివ్వండి, హరిశంకర్ గారు కానివ్వండి యాడ్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళకి పేరే ఉండదు. ఇక యాడ్ వాళ్ళు ఆల్రెడీ సినిమాలో డైరెక్టర్లు కాబట్టి ఓకే. వాళ్ళకి పేరున్నా రాకపోయినా ఓకే, నో ఇష్యూస్. బట్ త్రివిక్రమ్ గారు యాడ్స్ చేశారండి. చాలా యాడ్స్ చేశారండి త్రివిక్రమ్ గారు. మాకు నిజంగానే తెలియదు. యూఎస్ లో కూడా ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. త్రివిక్రమ్ గారు యాడ్స్ చేశారని మాకు తెలియదు. త్రివిక్రమ్ గారు చాలా యాడ్స్ చేశారు. ఓకే. ఒక యాడ్ చెప్తారా? రెడ్ బస్, అవి బస్సులు అవన్నీ ఆయనే చేశారు. ఓకే. పెద్ద స్టార్స్ తీసుకుంటున్నారు, పెద్ద ప్రోడక్ట్ కాబట్టి ఆటోమేటిక్ గా డైరెక్టర్ గా అప్రోచ్ అవుతారు. మీరు చేసిన యాడ్స్ చెప్పండి ఇప్పుడు. 300లో కొంటే మాకు తెలియాలి కదా వ్యూవర్స్. నేను చాలా చేశానండి. ట్రిప్లెక్స్ కానీ, క్రెయిన్ కానీ, అంబికా దర్బార్ బత్తి కానీ. అంబికా దర్బార్ బత్తి సో అంటే అప్పటి నుంచి అదే ట్యాగ్ లైన్ ఎలా వస్తుంది సార్? ఇప్పుడు మీరు అంబికా టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అడగాలి. అంబికా దర్బార్ బత్తి ఒక ట్యాగ్ లైన్ ఇది. అసలు మామూలుగానే అది జనాల్లోకి బాగా ఇంజెక్ట్ అయిపోయింది. భగవంతుడికి అనుసంధానమైన ఇప్పుడు మనం ఓల్డ్ యాడ్స్ గురించి మీరు ఇందాక మాట్లాడారు. లైక్ రస్నా అని, నిర్మా అని ఇలాంటివి ఉన్నాయి. సో ఇలాంటివి ఒక ట్యాగ్ అలా ఫిక్స్ అయినప్పుడు ఆ ట్యాగ్ లైన్ అలా కంటిన్యూ అయితే ఇప్పుడు అలా ధోరణికి చెందిందే ఇది కూడా. ఓకే. లైక్ ఇప్పుడు అమ్మని మర్చిపోలేను, అంబికని మర్చిపోలేదు. ఇది వాళ్ళ ట్యాగ్ లైనే కాదండి. చాలా సినిమాల్లో కూడా ఇదే ట్యాగ్ లైన్ వాడారు కూడా. అవును. చాలా సినిమాల్లో కూడా పెట్టుకున్నారు. మీరు చేసిన యాడ్స్ చెప్పండి సార్. 300 యాడ్స్ లో మీరు చేసిన ఏంటో పబ్లిక్ కి కూడా తెలియాలి కదా, వ్యూవర్స్ కూడా ఈ యాడ్ కృష్ణ కిషోర్ గారు చేశారని తెలియడానికి. అలా నేను చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి. దాంట్లో బాగా ఫేమస్ అయిన ట్రిప్లెక్స్ బ్రాండ్‌కి నేను చేశాను. ఓకే. ట్రిప్లెక్స్ చేశాను. క్రెయిన్ వాళ్ళకి కూడా నేను చేసున్నాను. నెక్స్ట్ అలాగే మాంగళ్య షాపింగ్ మాల్‌కి చేశాను. ఓహో. డ్రెస్ సర్కిల్ అని లైక్ అన్ని వింగ్స్‌కి నేను యాడ్స్ చేశానండి. లైక్ జ్యువెలరీ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, ప్రొడక్ట్ దగ్గర నుంచి, ఏఎస్ బ్రాండ్ ఆయిల్ కానివ్వండి. సో ఇలా ప్రతి ప్రొడక్ట్‌లోనూ అన్ని రకాల ప్రొడక్ట్స్ చేసాము. అన్ని రకాల వింగ్స్‌కి నేను యాడ్స్ చేస్తున్నానండి ఇప్పటివరకు. టీవీలో వచ్చే ఆల్మోస్ట్ ఒక 50% నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నా యాడ్స్ పార్టిసిపేట్ చేస్తాయని చెప్పొచ్చు. ఓకే. సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవన్నీ కూడా నేను చాలా చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే ట్రిప్లెక్స్ యాడ్ కూడా లేదంటే అది నేను ప్రెజెంట్ వచ్చే ట్రిప్లెక్స్ యాడ్ కాదు. నేను ట్రిప్లెక్స్ లో పార్టిసిపేట్ చేశాను. ఒక 2 యాడ్స్ చేశాను ఇది వరకు. ఓకే. తర్వాత మళ్ళీ బ్రాండ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఫిల్మ్ మేకర్స్ కూడా మీరు చాలా మంది వచ్చారు కాబట్టి అందరికి అవకాశాలు రావాలి. ఓకే. ఫైనల్లీ సార్, ఇది లాస్ట్ క్వశ్చన్. ఏ యాడ్ చేసినప్పుడు ఎక్కువ టైం టేకింగ్? ఇప్పుడు జ్యువెలరీను, శారీస్, లేకపోతే ఈ సోప్స్ ఇలాంటి వాటిలో కంపారిటివ్గా ఏది ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది? టైం టేకింగ్ అంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయండి. అంటే కష్టపడటం, దానికోసం వర్క్ చేయటం, గ్రౌండ్ వర్క్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే కొన్ని యాడ్స్కి మేము సెట్స్ వేస్తాం అనమాట. సెట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు ఒక టెక్స్టైల్ యాడ్ ఉంది, దానికి ఒక సెట్ క్రియేట్ చేయాలి. ఒక కలర్ ప్యాటర్న్ అనుకుంటాము. ఆ కలర్ ప్యాటర్న్ ఒక సెట్ క్రియేట్ చేస్తాము. ఒక మహల్ లాంటిది కానివ్వండి, ఒక లగ్జరీస్ విల్లా టైప్ కానివ్వండి, అలాంటి సెట్స్ వేసినప్పుడు కొంచెం వర్క్ అనేది ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లైక్ ప్రీ ప్రొడక్షన్,
ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అని ఇలా ఉంటాయి కదా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా టైం, ఒక 10 డేస్, ఎక్కువ 15 డేస్. ఎందుకంటే ఆ సెట్ రెడీ అవ్వాలి కదా, మొత్తం ఆ సెట్నే చూపించాలి, ఎందుకంటే అంత ఖర్చు పెట్టి భారీగా వేస్తున్నాం కాబట్టి. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. బట్ షూట్ జరిగేది మాత్రం ఒక రోజే, ఒకరోజు ఏదైనా జరిగేది ఒక రోజే. మహా అయితే ఇంకా పెద్ద యాడ్ ఇంకా బాగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒక 2 డేస్ వరకు వెళ్తుంది అంతే. అంతే అంతే, అంతకు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అంతే. వాళ్ళ టైం కూడా అంతే ఉంటుంది సార్. మోడల్స్ కానీ సెలబ్రిటీస్ Yes. ఆ టైం లిమిట్ లో అలా ఏం ఉండదు, 9 వరకు కూడా చేసిన సందర్భాలు ఉంటాయండి. 9 వరకు కూడా చేస్తాము, దట్ ఎక్స్టెండ్ అనమాట, అది వెళ్ళిన దాన్ని బట్టి. ఓకే 9 వరకు అవసరం ఉంది అనుకుంటే, బట్ బేసిక్ కాల్ షీట్ టైం 6 to 6 అంతే. ఓకే మీకైతే కాల్ షీట్ యాడ్ వాళ్ళకి 6 to 6. అంతే, ఎవరికైనా సినిమాకైనా అదే రూల్ అండి, 6 to 6. ఆఫ్టర్ 6 తీసుకుంటే ఎక్స్ట్రా పే చేయాలని ఎక్కడ విన్నాం, నిజమేనా? నిజమేనండి, అంతే కదండి. ఒక మనిషి ఇంత ఇంత సమయం పని చేయగలడు, అంతకంటే ఎక్కువ పని చేయాలంటే మనం ఎక్కువ వేతనం చెల్లించుకోవాల్సిందే, తప్పదు, అది సహజం. ఈ రూల్ అన్ని చోట్ల ఉంది సార్. అన్ని ఆఫ్టర్ చోట్ల 6 అనేది అడ్వర్టైజ్మెంట్, సీరియల్స్, మూవీస్ అన్ని చోట్ల. మేము అడ్వర్టైజ్మెంట్ వల్ల మమ్మల్ని సపరేట్ గా చూస్తున్నాం కదా, మేము సినిమా వాళ్ళమేనండి. మేము సినిమా వాళ్ళతోనే కలిసి పనిచేస్తాం, సినిమా సెలబ్రిటీస్ తోనే పనిచేస్తాం. కాకపోతే మేము సినిమా వాళ్ళని ఎవరు గుర్తించరు. మేము మాలో వచ్చింది అది బాధాకరమైన విషయం. అది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇన్ని యాడ్లు చేసినా వీడు సినిమా వాడు, వీడికి ఒక కార్డు ఇద్దాం, వీడు డైరెక్టర్ 300 యాడ్లు చేశాడు, వీడికి ఒక సినిమా ఏంటి లైక్ ఒక కార్డు ఇద్దాం, డైరెక్టర్ కార్డు ఇద్దామని మాకు ఎవరు ముందుకు రారండి. అంటే మీకు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఒక యూనియన్ ఉన్నట్టు మీకు అట్లా యూనియన్ కార్డులు ఏమి లేవు? యూనియన్స్ ఏం లేవండి మాకు యూనియన్లు కార్డులు ఏం లేవు. మాకు ఏంటంటే యాడ్ క్లబ్స్ ఉంటాయి అంతే. పర్సనల్ గా ప్రైవేట్ గా యాడ్ క్లబ్స్, ఇలాంటి యాడ్ డైరెక్టర్లు సంథింగ్ అలా ఉంటాయి తప్పితే మాకు ఒక రికగ్నైజేషన్ గా ఉండి దానికి ఒక యూనియన్ గా ఉండి ఏమి ఉండదు. మరి ఇప్పుడు నిజంగానే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సార్, అంటే ఇప్పుడు యాడ్ డైరెక్టర్లకు కూడా మీరు ఇప్పుడు అన్నట్టు సినిమా వాళ్ళే కదా, మీకు కూడా ప్రాబ్లమ్స్ రాకూడదని ఏం కాదు కదా. ఎవరైతే క్లయింట్ వస్తారో మేబీ అక్కడ ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేదా ఆర్టిస్ట్తో కానీ ఇంకా కెమెరామెన్తో వీళ్ళతో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా? యూనియన్స్ ఉన్నప్పుడే కదా అది స్ట్రాంగ్గా ప్రతి దాంట్లోనూ వీళ్ళకి ఏదైనా కావాలన్న ఫెసిలిటీస్ కానీ అడగడానికి ఉంటుంది. మరి ఏం లేకుండా ఎంతకాలంగా అసలు మేము తెల్లారులేగిస్తే యాడ్ చేసి వస్తున్నాం కదా సార్. అలా ప్రాబ్లం క్రియేట్ చేసుకోకుండా మా వర్క్ మేము సాఫీగా చేసుకున్నాం కాబట్టి మేము ఇలా ఉన్నాం. ఎందుకంటే ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా మాకు సపోర్ట్ అనేది ఎవరు వస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు సినిమా వాళ్ళు కాదని సినిమా వాళ్ళే చెప్తారు, మమ్మల్ని గుర్తించారా? గుర్తిస్తే వాళ్ళకు కార్డు ఇవ్వమనండి. నేను రిక్వెస్ట్ చేసేది మీ తరపున, మాకు ఒక కార్డు ఇవ్వమనండి. నేను చేసిన యాడ్స్ ఉంటాయి, నా స్టోరీలు ఉంటుంది, చూశాడు చేశాడు, మా వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి, మేము ఎవరితో చేసే మా వర్కింగ్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూడమనండి. 300 యాడ్లంటే దాదాపు ఇప్పుడు ఒక 2-3 సినిమాలు చేసినట్టు నేను. ఆబ్వియస్లీ 2-3 సినిమాలు చేసిన డైరెక్టరు. సో ఒక కార్డు ఇవ్వమనండి, ఒక గుర్తింపు చేయమనండి. ఒక గుర్తింపు కార్డు ఇవ్వరండి. అసలు ఎప్పుడు అడగలేదా దీని గురించి? ఏ యూనియన్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ అడగలేదా మీ విషయాన్ని? అడగలేదు అని అంటే సోర్స్ ఛానల్ అనేది తెలియాలి కదండి. ఇప్పుడు వెళ్ళినా కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో ఒకళ్ళ హెడ్ ఉంటారు సంథింగ్, ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా మీరు సినిమా ఏం చేశారు, వాళ్ళు వచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఇదే, మీరు సినిమా ఏం చేశారు, మీరు అసిస్టెంట్గా ఏమైనా చేశారా, అసిస్టెంట్ డైరెక్షన్ ఎక్కడ చేశారా, మీ పేరు ఏమైనా పడిందా సినిమాలో? మా పేరు పడిందంటే మనం ఇప్పుడు మనకు తిరిగి ఆన్సర్ చెప్పాలంటే మన దగ్గర ఏదైనా ఉండాలి కదా. నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, నన్ను గుర్తించండి బాబు అని అంటే మేము సినిమా వాళ్ళం అండి అని అంటారు. మీరు సినిమా వాళ్ళు కాదు కదండి, సపరేట్ చేసేసారు. అక్కడ మళ్ళీ సపరేషన్ వస్తుంది అనమాట. సినిమా వాళ్ళు కాదు కదా, మళ్ళీ వాళ్ళే వచ్చి మా యాడ్స్ లో నటిస్తారు. సో ఇలా అనమాట. అంటే దీనికి ఎప్పుడో ఒకసారి గుర్తింపు వస్తే బాగుంటుంది. మరి మీలో యూనిటీ ఉండొచ్చు సార్. చాలా మంది ఉన్నారు కదా అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్లు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా డైరెక్ట్ చేస్తున్నారు యాడ్స్. మరి మీరందరూ యూనిటీగా మాకు ఇది కావాలి అని ఎప్పుడు అందరూ కలిసి ట్రై చేయలేదా? ఎవరు కలిసి అందరికి అంత టైం ఎక్కడ ఉందండి, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ స్కెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి. సో పర్టికులర్గా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక లైన్లో ఉండాలి అంటే అది వర్కౌట్ అవ్వని పని. అది ఓకే, అందరికి అందరు పరిచయాలు ఉంటాయి, కానీ అందరికి అందరూ పోటీయే, అందరికి అందరూ శత్రువులే, అందరికి అందరూ మిత్రులే, ఇలా ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ బాగుంది. అందరికి అందరూ శత్రువులే, అందరికి అందరూ మిత్రులు. అంతే, మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు, కానీ మీరంటే నాకు పడదు, నేనంటే మీకు పడదు. వర్క్ కాంపిటీషన్. సో ఆ కాంపిటీషన్లో ఏంటంటే ఒకరికొకళ్ళు ముందుకెళ్ళటం, ఎవరి పందాలు ఎవరి ఐడియాలు వేసుకొని. కానీ దీనివల్ల మీరు అన్నట్టు అసలు ప్రాబ్లం రాకుండా ఎలా ఉంటుంది సార్? నాకు వచ్చిన డౌట్ అడుగుతాను. ఇప్పుడు మీరున్నారు, ఒక యాడ్కి మీరు బడ్జెట్ వేసుకున్నారు, ఓ 10 రూపాయలు అవుతుంది. మీరు క్లయింట్కి చెప్తారు ఇది బడ్జెట్ ఎంతండి, 10 రూపాయలు, అదో 2 12 రూపాయలు. లేదు ఈ వర్క్ కాంపిటీషన్లో పర్లేదు అని చెప్పి ఇంకొక ఆయన వచ్చి 6 రూపాయలుగా చేస్తారండి. మరి ఇప్పుడు ఇది పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బందే కదా, యూనియన్ ఉంటేనే కదా ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది.
అది ఎవరి లైఫ్ స్టైల్ వెళ్ళదండి. లైక్ ఇప్పుడు రూ. 6, రూ. 10, రూ. 12 అనేది ఇప్పుడు డిమాండ్ బట్టి మనం చేసుకోవాల్సిందే అక్కడ. ఇప్పుడు లైక్ డిమాండ్ ఇన్ ద సెన్స్ అక్కడ ప్రొడక్ట్‌కి ఎంత వాల్యూ కావాలి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ షూట్ చేయాలండి. దానికి ఎంత వర్కౌట్ అవుతుంది. అవును సార్. దానికి దానికి ఒక సెట్ రూ. 10 వేయాలా? దానికి ఒక మంచి మోడల్ తీసుకురావాలా? దానికి ఒక సెలబ్రిటీని పెట్టాలా? దీన్ని బట్టి ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి పెరుగుతాయండి. దానివల్లే బడ్జెట్ అనేది పెరుగుతుంది. అవును. మీరిప్పుడు ఇవన్నీ లెక్కేసుకొని మీరు జెన్యూన్‌గానే 10 అని చెప్పారు. కానీ పక్కన ఆయన ఇప్పుడు ఆయనకి వర్క్ కావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ 10ని 4కో, 5కో పడేస్తే నష్టం జరగట్లేదా? 10కి 4, 5కి పడేస్తే 4, 5కి ఏది కావాలంటే అదే వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న సామెత ఉంది. పిండి కొద్దీ రొట్టె. ఓకే. మీరు ఎంత పెడితే అంతే వస్తుంది. మీరు నాకు రూ. 10 ఇచ్చారనుకోండి, నేను రూ. 10 స్క్రీన్‌లో ఏదైతే ఉంటుందో అది చూపిస్తా. నాకు రూ. 10 ఇస్తే మీకు స్క్రీన్ ఎంత అందంగా కనపడుతుంది, ఏం వాల్యూస్ ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ మీకు ఆ రూ. 10 తెలుస్తాయి. ఇప్పుడు మీరు రూ. 4, రూ. 5 ఇచ్చారో అది ఎంత వాల్యూ దానికి ఎంత కావాలో అంతే కనపడుతుంది అక్కడ. ఓకే. కాబట్టి మీరు మించి అలా ఊహించకూడదు కదా! అంతకు మించి అంటే ఏమీ ఉండదు. మీరు ఇచ్చిన దాన్ని బట్టే ఆ వాల్యూ అనేది కనపడుతుంది అక్కడ. అందుకని ఈ విషయం మీకు ప్రాబ్లమాటిక్‌గా అనిపించదు. వాళ్ళొచ్చిన కాంపిటీషన్‌లో వాళ్ళ ప్రొడక్ట్‌లు తీసేసుకుంటున్నా, ప్రాజెక్ట్ పోయినా ఓకే. అంతే. మన దగ్గర ఈ క్వాలిటీ ఉంది కాబట్టి ఇలా ఉంటాం. నా వర్క్ స్టైల్ ఇది. నా క్వాలిటీ ఇది. నా వర్క్ స్టైల్ ఇది. నా బడ్జెట్స్ ఇవి. ఎందుకంటే నేను నాకు పెట్టే ప్రతి రూపాయి నేను ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి నేను స్క్రీన్ పైన చూపిస్తానండి. ఓకే. సో అది నమ్మాలి బేసిక్‌గా క్లయింట్. అంటే మిగతా 24 క్రాఫ్ట్స్‌లో వచ్చినట్టు మీకు ప్రాబ్లమ్ రాదా సార్? కొన్ని చోట్ల ఉంటాయి. సింగింగ్, యాక్టింగ్, డబ్బింగ్ తీసుకుంటే ఒక ఆర్టిస్ట్‌ని పెట్టుకుంటారు. వాళ్ళకేదో కొంచెం అడ్వాన్స్ పే చేస్తారు. వాళ్ళు స్టార్ట్ అయ్యాక ఒక 2 షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని కాదని ఇంకొకరిని పెట్టుకుంటారు. మీకైతే సింగిల్ డే అనుకోండి. ముందు మీకు ఓకే చేసి, మీరు వాళ్ళకి కాన్సెప్ట్ కూడా చెప్పేసిన తర్వాత మీకేదో కొంత అడ్వాన్స్ ఇచ్చేసి, మీరు ఎప్పుడైతే సెట్స్‌కెళ్తున్నారో అప్పుడు నాకు ఇదొద్దు నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను అనే ప్రాబ్లమ్స్ రావా మీకు? వేరే వాళ్ళకి ఇచ్చేయడం అలా జరగదంటారా? రాదండి. ఎందుకంటే ముందుగానే మాట్లాడుకుంటాం. అగ్రీమెంట్స్ ఉంటాయి. మాకు సెలబ్రిటీస్‌తో అగ్రీమెంట్స్ ఉంటాయి. ఓకే. మాకు కూడా అగ్రీమెంట్స్ ఉంటాయి. సెలబ్రిటీస్‌తో అగ్రీమెంట్ చేసుకుంటారు. క్లయింట్‌కి డైరెక్ట్‌గా అగ్రీమెంట్ చేయిస్తాము. హుహు. సో కాబట్టి ఆ పలానా డేట్ కంఫర్టబుల్ డేట్ పెట్టుకొని ఆ డేట్‌కే మనం షెడ్యూల్ చేస్తాం. అంతేగాని వీళ్ళు మళ్ళీ మీకిచ్చిన ప్రాజెక్ట్ తీసేసి ఇంకో యాడ్ డైరెక్టర్‌కి ఇస్తానని వెళ్ళిపోవడానికి ఉండదు. అలా ఏమి ఉండదండి. ఇప్పుడు మనం ఇంత కష్టపడి మనం చేస్తుంది మనం యాడ్ కోసం. సో కాబట్టి ఆ యాడ్ కమిట్మెంట్ అనేది కామన్ థింగ్ అనండి ఎక్కడైనా. కమిట్మెంట్ ఈస్ కమిట్మెంట్. చేస్తామంటే చేస్తామనే చెప్తారు. సినిమాలో చేద్దామని అంటే చేస్తారు అనే ఒక నానుడు ఉంది. సో కాబట్టి అలాగే ఏ క్లయింట్ అయినా ఒక యాడ్ డైరెక్టర్ నమ్మాడు అని అంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడంటే చేస్తారు అంతే. ఓకే. అంతేగాని వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి వేరే ఇవ్వడం అలా ఇవ్వడం జరగదు. అలా అట్లా జరగదు. జరగదు. మాక్సిమం జరగదు. ఇప్పుడు నేను చేశానంటే దాని తర్వాత ఇంకొకరు చేయొచ్చు. ఆ అంతే. అవకాశం ఉంటుంది ఆ. తప్ప ఈ ప్రాజెక్ట్‌లోకి వేరే వాళ్ళు వచ్చి చేయడం అనేది ఉండదు. ఇదే ఎప్పుడు ప్రాజెక్ట్ జరగలేదు ఇదే కూడా. టైంలో అట్లా ఎప్పుడు జరగదు. జరగలేదు. ఓకే సార్. చాలా చాలా విషయాలు చెప్పారు. బట్ కానీ మాకైతే ఫైనల్లీ ఒక విషయం అర్థమైంది. సినిమా కంటే అడ్వర్టైజ్‌మెంట్‌ని డైరెక్ట్ చేయడం చాలా చాలా కష్టమైన పని. నిజానికి మీరు అంటున్నట్టు మీకు కూడా అంత గుర్తింపు రావాలి. పలానా యాడ్ పలానా డైరెక్టర్ చేశారు. దానికంటూ ఒక సెపరేట్ ప్రాసెస్ అన్నా ఉంటే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఇంకా మీ నుంచి మంచి మంచి యాడ్స్ అట్రాక్టివ్‌గా బాగా పబ్లిక్‌ని రీచ్ అయ్యే యాడ్స్ రావాలని మేము కూడా హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా! ఏది మనం చూసినంత తేలిగ్గా కనిపించదు. దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టం తెలియకుండా ఒక్క నిమిషంలో మనం దాన్ని జడ్జ్ చేసేస్తూ ఉంటాం. కానీ ఆ కష్టం కూడా ఇష్టంగా కష్టపడితే ఏదైనా చెయ్యొచ్చు అని కృష్ణకిషోర్ గారు చెప్పారు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.